హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 101 షిఫ్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. అందులో భాగంగా మనం కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో నేను ఆల్రెడీ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మాట్లాడాను, దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనం ఇన్ఆర్గానిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది పార్ట్ 3 అనమాట. లాస్ట్ టైం మనం 2 పార్ట్స్ క్లియర్గా చాలా క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ వెళ్ళాం. చెప్పాను కదా, దీంట్లో ఏ యూనిట్స్ కవర్ అవుతాయో వాటన్నింటినీ కూడా క్లియర్గా క్వశ్చన్ బై క్వశ్చన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. సో ఈరోజు కూడా మరికొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. పాసిబుల్ అయితే ఈ వీడియో కానీ లేదా నెక్స్ట్ వీడియోలో కానీ దీన్ని ఫినిష్ చేసుకుందాం, ఓకేనా. సో చాలామంది పిల్లలు భయపడుతున్నారు అయిద్దా లేదా అని. అయిద్ది, ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ మనకి ఫిజికల్ కెమిస్ట్రీ ఒకటే కాస్త ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, అది అవ్వగానే మిగతాయి తొందరగానే అయిపోతాయి, ఓకేనా. సో భయపడకుండా మనం ఎలాగో ఫిజిక్స్ని కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి చక్కగా ఫిజిక్స్ని చూసుకుంటూ కెమిస్ట్రీ వైపుకి రండి, ఓకేనా. వెళ్ళే ముందు కూడా చివరిలో బయాలజీ మాట్లాడుకున్నాం, దానికి ఎక్కువ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి చిన్న చిన్నగా క్వశ్చన్స్ అర్థం చేసుకుంటూ వెళ్తే సరిపోయిద్ది, ఓకేనా. అక్కడ కూడా లాస్ట్ టైం టిష్యూస్ అలాంటివి బాగా అడిగాడు కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఈరోజు ఆలస్యం చేయకుండా ఇక వెళ్ళిపోయి మొత్తం క్వశ్చన్స్ని మాట్లాడుకుంటూ వెళ్దాం. సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. ప్రతిరోజు చాలా వాల్యుబుల్లే. ఆగస్టు 3 తారీఖు వరకు యుద్ధం ఆగకూడదు, ఓకేనా. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్ టుడే. 1011. లాస్ట్ టైం మనం 1010 క్వశ్చన్ వరకు మాట్లాడుకుందాం. విచ్ మెటల్ లైస్ బిట్వీన్ మెగ్నీషియం అండ్ ఐరన్ అన్నాడు, ఇన్ ద యాక్టివిటీ సిరీస్ అన్నాడు. సామాన్యంగా మెగ్నీషియం ఐరన్ మనకి ఎక్కడ వస్తాయి? అల్యూమినియము, జింకు, ఐరన్, లెడ్, ఇవి మీడియం రియాక్టివ్ మెటల్స్ అన్నమాట. ఈ మీడియం రియాక్టివ్ మెటల్స్లో మెగ్నీషియం ఐరన్కి మధ్య ఏముండిద్ది అన్నాడు, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ మెగ్నీషియం, ఓకేనా. సో ఇది అనమాట మెగ్నీషియం, అల్యూమినియం, జింకు, ఐరన్, లెడ్. వాడేమడిగాడు? మెగ్నీషియం, జింక్ అడిగాడు. ఇదిగోండి మెగ్నీషియం, ఇదిగోండి జింకు. సో మధ్యలో ఏముంది? అల్యూమినియం ఉంది. అల్యూమినియం ఆప్షన్లో లేదుగా, అప్పుడు మన ఆన్సర్ ఏమవ్వాలి? ఓకే, మెగ్నీషియం ఐరన్కి అడిగాడా? సారీ, మెగ్నీషియంకి ఐరన్కి మధ్యలో ఏముంది అన్నాడు. సో అల్యూమినియం ఉంది, జింక్ ఉంది. అల్యూమినియం ఎక్కడ లేదు కదా, ఇక ఆప్షన్ ఏమవ్వాలి? జింక్ అవ్వాలి, ఓకేనా. సో మధ్యలో ఉన్నవి రాసుకోవాలి, వాడు ఆప్షన్స్లో ఇచ్చినవి మనకు ఉన్నాయా లేదా చూసుకోవాలి. తర్వాత sodium hydroxide is prepared by passing electricity through an aqueous solution of sodium chloride. The process is called అన్నాడు, ఓకేనా. మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, సోడియం హైడ్రాక్సైడ్ తయారయ్యే ప్రాసెస్ని మనం ఏమనాలి? క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అనాలి. క్లోరో ఆల్కలీ ప్రాసెస్. ఇక్కడ మనకి NaCl వాటర్తో కలిపి దాని గుండా కరెంట్ పంపించినప్పుడు we will get base and we will get chlorine H2. ఇదేమో యానోడ్ దగ్గర, ఇదేమో క్యాథోడ్ దగ్గర, ఇదేమో సొల్యూషన్ ఫామ్లో ఉండిద్ది. ఆ మొత్తాన్ని క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అనాలి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఎందుకన్నాడు క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అంటే? క్లోర్ అంటే క్లోరిన్, ఇదిగో క్లోరిన్ ఫామ్ అయిందా. ఆల్కలీ అంటే NaOH, ఇది ఒక బేస్ అనమాట. ఏ బేస్ అయితే వాటర్లో డిజాల్వ్ అయిద్దో ఆ బేస్ని ఆల్కలీ అనాలి. అన్ని బేసులు ఆల్కలీలు అవ్వవు, ఏ బేసులు మాత్రం వాటర్లో కలుస్తాయో అవే ఆల్కలీలు అవుతాయి. కాబట్టి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అటామిక్ మాస్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ అన్నాడు. సో MgO, మెగ్నీషియం ఆక్సైడ్ అన్నాడు. సామాన్యంగా మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత? 12. అటామిక్ వెయిట్ ఎంత? 24. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. వెయిట్ ఎంత? 16. 24 16 ఎంత? 40. ఎక్కడుంది 40? ఏ ఆప్షన్, ఓకేనా. క్లారిటీ వచ్చిందా? తర్వాత 1014, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నాడు. చూద్దాం. వెన్ ఏ కాంపౌండ్ కన్సిస్ట్ ఆఫ్ మెటల్ అండ్ నాన్ మెటల్, ద నేమ్ ఆర్ సింబల్ ఆఫ్ ది మెటల్ ఈజ్ రిటన్ ఫస్ట్ అన్నాడు. ఏమన్నాడు? ఒక కాంపౌండ్ రాసినప్పుడు మెటల్ నాన్ మెటల్తో రెండు ఫామ్ అయినప్పుడు మెటల్ని ముందు రాస్తాం అన్నాడు. కరెక్టే. చూద్దాం. NaCl, ఇది మెటల్, ఇది నాన్ మెటల్.
ముందేం రాశాను, మెటల్నే రాశాను కదా, కరెక్టే. డి చూద్దాం. వెన్ ఏ కాంపౌండ్ కన్సిస్ట్ ఆఫ్ మెటల్ అండ్ నాన్ మెటల్, ద నేమ్ ఆర్ సింబల్ ఆఫ్ ది నాన్ మెటల్ రిటర్న్ ఫస్ట్ అన్నాడు. తప్పు. నాన్ మెటల్ ముందు ఎప్పుడు రాయకూడదు, మెటల్నే రాయాలి. ద వ్యాలెన్సీ ఆర్ చార్జెస్ ఆన్ ది అయాన్ మస్ట్ బ్యాలెన్స్ అన్నాడు. ఇది కరెక్టే. ఓకేనా. Na ప్లస్, Na ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, అప్పుడు Cl ఒక ఎలక్ట్రాన్ తీసుకోవాలి. నెక్స్ట్ Mg+2 ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్లు ఇస్తుంది, Mg 2 ఎలక్ట్రాన్లు ఇస్తుంది, క్లోరిన్ 2 తీసుకోవాలి. ఎప్పుడు ఛార్జ్ ఏమవ్వాలి, బ్యాలెన్స్ అవ్వాలి. సో ఇది రైటే. సో ఓన్లీ ఏ అండ్ సి, బి అనేది తప్పు అనమాట. ఎప్పుడు నాన్ మెటల్ పెట్టకూడదు. ఇదిగోండి కాల్షియం ఆక్సైడ్, MgCl2, we always place metal first. ఓకేనా. నాన్ మెటల్ని ఎప్పుడు రాస్తాం, అయానిక్ కాంపౌండ్స్లో ఎప్పుడు రాయం. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాన్ మెటల్ ఈజ్ నాట్ రిటర్న్ ఫస్ట్ ఇన్ అయానిక్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్ అంటే ఒక మెటల్కి నాన్ మెటల్కి బాండ్ ఫామ్ అయితే దట్ ఈస్ కాల్డ్ అయానిక్ కాంపౌండ్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ అన్నాడు. మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే ఏంటి అన్నాడు. ఏంటి, ఫస్ట్ చూద్దాం. ఏ మాలిక్యూల్ ఆఫ్ కాంపౌండ్ ఈస్ ఫార్మ్డ్ బై కాంబినేషన్ ఆఫ్ యాటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఎస్, ఇదే కరెక్ట్. యాటమ్స్ మొత్తం కంబైన్ అవ్వాలి, అవి డిఫరెంట్ ఎలిమెంట్స్ అయి ఉండాలి. ఓకేనా, డిఫరెంట్ ఎలిమెంట్స్ అయి ఉండాలి, ఆ యాటమ్స్ అన్ని కంబైన్ అవ్వాలి. దాన్ని మనం ఏమనాలి, మాలిక్యూల్ అనాలి. ఓకేనా. ఉదాహరణకి ఇప్పుడు మనం చూద్దాం. H2O ఇది ఒక మాలిక్యూల్, NaCl ఇది ఒక మాలిక్యూల్, NH3 ఇది ఒక మాలిక్యూల్, CO2 ఇది మాలిక్యూల్ అనమాట. యాటమ్స్ ఏం చేసాం, కంబైన్ చేసాం. కానీ ప్రతి యాటమ్ ఏంటి, ఒక డిఫరెంట్ ఎలిమెంట్. హైడ్రోజన్ ఆక్సిజన్ వేరు వేరు, సోడియం క్లోరిన్ వేరు వేరు, నైట్రోజన్ హైడ్రోజన్ వేరు వేరు, అలాగనమాట. ఓకేనా. అలా కాకుండా O2 H2 N2 వీటిని ఏమనాలి, కాంపౌండ్స్ అనాలి. వీటిని కాంపౌండ్స్ అనాలి, వీటిని మాలిక్యూల్స్ అనాలి. తేడానికి పసిగట్టండి. ఓకేనా, గమనించండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మీకు వివరంగా చెప్పాలనుకోండి, ఒక పాయింట్ రాస్తా చూడండి. సేమ్ ఐటమ్స్తో వచ్చింది కాబట్టి దాన్ని ఏమనాలంటే మాలిక్యూల్ ఆఫ్ ఎలిమెంట్ అనాలి. ఏమనాలి, మాలిక్యూల్ ఆఫ్ ఎలిమెంట్ అనాలి. అదే డిఫరెంట్ ఐటమ్స్తో వచ్చింది అనుకోండి, మాలిక్యూల్ ఆఫ్ కాంపౌండ్ అనాలి. మాలిక్యూల్ ఆఫ్ కాంపౌండ్. డిఫరెంట్ ఐటమ్స్తో కంబైన్ అయితే మాలిక్యూల్ ఆఫ్ కాంపౌండ్, సేమ్ ఐటమ్స్ అయితే మాలిక్యూల్ ఆఫ్ ఎలిమెంట్. ఓకేనా. తర్వాత విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్ అన్నాడు. ఫ్రమ్ బాక్సైట్ అన్నాడు. సామాన్యంగా అల్యూమినియం ఓర్ ఏంటి, బాక్సైట్ అనమాట. ఓకేనా, బాక్సైట్. దీనికి ఏ పద్ధతిని వాడతాం అన్నాడు. ఏ పద్ధతి వాడతాం, క్యాల్సినేషనా కాదు, రోస్టింగా కాదు, డిస్ప్లేస్మెంటా కాదు. ఆన్సర్ ఏంటి, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ మాల్టన్ అల్యూమినియం ఆక్సైడ్. మనం దీన్ని తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఎప్పుడైతే మనం మాల్టన్ అల్యూమినియం ఆక్సైడ్ని తీసుకొని మనం ఎక్స్ట్రాక్షన్ మొదలు పెడతామో కరెంట్ని ఉపయోగించుకొని, అప్పుడు మనకి అల్యూమినియం అనేది వస్తుంది అనమాట. ఓకేనా. బాక్సైడ్ ఫార్ములా ఏంటి, Al2O3. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. క్యాల్సినేషన్ ఎప్పుడు కార్బోనేట్ వాట్స్కి, రోస్టింగ్ ఎప్పుడు సల్ఫైడ్ వాటికి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పాయింట్, ఫాస్ఫారిక్ యాసిడ్ H3PO4 ఈజ్ ఏ కాంపౌండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అయాన్స్ అన్నాడు. ఇది ఇంపార్టెంట్, అయాన్స్ మీద చాలా ఇంపార్టెంట్, మీకు తెలియాలి. సామాన్యంగా PO4 దీన్ని ఫాస్ఫేట్ అయాన్ అంటారు. చూడండి, ఫాస్ఫేట్ అయాన్ ఎప్పుడైనా సరే 3 ఎలక్ట్రాన్స్ని తీసుకునిద్ది అనమాట. కాబట్టి ఇలా రాయాలి. 3 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటున్నప్పుడు హైడ్రోజన్ మనకి ఎన్ని కావాలి, 3 కావాలి. సో హైడ్రోజన్లు 3 ఎలక్ట్రాన్స్ ఇచ్చిద్ది,
పాస్ఫేట్ అనే అయాను 3 ఎలక్ట్రాన్స్ తీసుకునిద్ది. అప్పుడు దీన్ని ఇటు తీసుకొచ్చామనుకోండి H3PO4 అయింది. అవునా కాదా? వాడు కూడా ఫార్ములా ఇచ్చింది ఏంటి? H3PO4. పాయింట్ మీకు అర్థమైందా? కాబట్టి హెచ్లు ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. PO4 పైన 3 ఉండాలి. దాన్ని మనం జాగ్రత్తగా చూడాలి. సో ఎక్కడుంది? ఇది కాదు, ఇదిగోండి, ఇది డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? PO4 4 ఉండకూడదు, PO4 3 ఉంది, కానీ H2+ ఉంది, ఇది కాదు. PO4 2 ఉండకూడదు, PO4 3 అనమాట. సో పాస్ఫేట్ అయాన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 3. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పుకుంటూనే వచ్చాను. నైట్రేట్ అంటే ఇదిగోండి OH మైనస్ నైట్రేట్, OH మైనస్ అంటే హైడ్రాక్సైడ్, దీని వ్యాలెన్సీ 1. NO3 మైనస్ నైట్రేట్, ఇది చెప్పుకుంటూ వచ్చాను మీకు నేను, దీని వ్యాలెన్సీ 1. కార్బోనేట్ వ్యాలెన్సీ 2, సల్ఫేట్ వ్యాలెన్సీ 2, ఫాస్ఫేట్ వ్యాలెన్సీ 3. ఓకేనా? ఆల్రెడీ నేను దీని మీద అయాన్స్ మీద వీడియో మాట్లాడాను. ఆ వీడియో కూడా మీకు కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 వీడియో ఇచ్చినప్పుడు ఇచ్చాను, చూడండి. టెలిగ్రామ్లో కూడా లింక్స్ పెట్టాను, ఆ పాత వీడియోస్ గ్రూప్ డి మాట్లాడుతున్నప్పుడు పెట్టాను, చూసుకోండి. తర్వాత విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మెటల్స్ విల్ ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బబుల్స్ బీ ఫాస్టెస్ట్ వెన్ రియాక్ట్ విత్ డైల్యూట్ HCl అన్నాడు. ఓకేనా? సామాన్యంగా డైల్యూట్ HClతో రియాక్షన్ జరిపినప్పుడు ఏ మెటల్ని రియాక్షన్ జరిపినప్పుడు ఫార్మేషన్ ఆఫ్ బబుల్స్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిద్ది అన్నాడు. ఓకేనా? ఏవి దీనిలో ఎక్కువ రియాక్టివ్ దేనికి ఉంది? మెగ్నీషియంకే ఉంది. సో ఆన్సర్ ఏమవ్వాలి? మెగ్నీషియం. మెగ్నీషియం ఈజ్ ద హై రియాక్టివ్ మెటల్ అమంగ్ ద ఆల్ 4 ఆప్షన్స్. సో వెంటనే ఏమైంది అంటే విగరస్లీ బబ్లింగ్ వచ్చింది అనమాట. ఉదాహరణకి ఇది మెగ్నీషియం, ఇది యాసిడ్. ఒక మెటల్ యాసిడ్తో రియాక్షన్ జరిగినప్పుడు ఏం ఫామ్ అయింది? సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ ఫామ్ అయింది. ఓకేనా? సాల్ట్ ప్లస్ నాకు హైడ్రోజన్ ఫామ్ అయింది. ఓకేనా? ఇక్కడ విగరస్లీ బబ్లింగ్ వచ్చింది అనమాట, గుర్తుపెట్టుకోండి. బబ్లింగ్, విగరస్ బబ్లింగ్, చాలా ఫాస్ట్గా బబుల్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో ఆన్సర్ ఏమవ్వాలి? మెగ్నీషియం. తర్వాత ఇన్ ద రియాక్షన్ CuO plus H2 CuH2O విచ్ సబ్స్టెంట్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అన్నాడు. దేనికి ఆక్సిడేషన్ జరిగింది అన్నాడు. చూడండి, ఇది H2, ఎడం పక్క H2 కుడివైపుకి వెళ్ళేటప్పటికి ఆక్సిజన్ వచ్చింది. అవునా కాదా? కాబట్టి హైడ్రోజన్ ఏమైంది? ఆక్సిడైజ్ అయింది. కుడి పక్కకి వెళ్ళేటప్పటికి దానికి హైడ్రోజన్ వచ్చి జాయిన్ అయింది అనమాట. సో హైడ్రోజన్ బికమ్స్ వాటర్, గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. ఓకేనా? అదనమాట విషయం, గుర్తుపెట్టుకోండి. సో ఏమవ్వాలి మన ఆన్సర్? హైడ్రోజన్ అవ్వాలి. నెక్స్ట్ 1020. when gypsum is heated 373 Kelvin it loses water of crystallization and forms dash అన్నాడు. ఏం ఫామ్ చేసిద్ది? POPని ఫామ్ చేసిద్ది. POP పేరేంటి? కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ CaSO4 2H2O. దీన్ని 100 డిగ్రీల సెల్సియస్ లేదా 373 కెల్విన్ ఏదైనా ఒకటే, అప్పుడు మనకి CaSO4 హాఫ్ H2O. ఇక 1 ఆఫ్ H2O ఏమైపోయింది? డిసిపీర్ అయిపోయింది. ఈ మొత్తాన్ని మనం ఏమనాలి? కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అనాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. బోన్ ఫ్రాక్చర్స్, ఫాల్స్ సీలింగ్స్, డెకరేటివ్ మౌల్స్, స్టాచ్యూస్, విగ్రహాలు, టాయ్స్ లాంటి వాటిని మనం తయారు చేస్తూ ఉంటాం. ఒకవేళ POPకి మళ్ళీ వాటర్ కలిపామనుకో జిప్సం అయింది, రివర్స్ అనమాట. దీన్ని వేడి చేస్తే POP వచ్చింది, POPకి నీళ్ళు కలిపితే జిప్సం అయింది. ఓకేనా? తర్వాత క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అన్నాడు. చూద్దాం. CaCO3 ఇది కాదు, డీకంపోజిషను. AgNO3 NaCl, AgCl తప్పు. NaOH HCl ఇది న్యూట్రలైజేషన్ రియాక్షను.
వాడేం అడిగాడు, డిస్ప్లేస్మెంట్ అడిగాడు. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ జింక్ డిస్ప్లేసెస్ కాపర్. కాపర్ దగ్గర ఉన్న దాన్ని జింక్ తీసేసుకునిద్ది, ఎందుకంటే జింక్ ఎక్కువ రియాక్టివ్ కాబట్టి. సో ఆన్సర్ ఈస్ డి అనమాట. తర్వాత విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ మెటల్స్ దట్ ఆర్ హై ఇన్ ద రియాక్టివిటీ సిరీస్ అన్నాడు. హై రియాక్టివ్ అత్యధిక చర్యాశీలత కలిగిన మూలకాలని మనం ఎక్స్ట్రాక్షన్ చేయాలి అంటే మనం వాడే పద్ధతి ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎక్కువగా మనం దేనికి వాడతాం, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం కూడా లెక్కేసుకోవచ్చు. ఓకేనా, అల్యూమినియం కూడా లెక్క ఇద్ది అనమాట. ఈ 5 రకాల మెటల్స్కి మనం దీన్ని వాడతాం, గుర్తుపెట్టుకోండి. కానిదేంటి అంటాడు, ఈ మెటల్స్కి వెరీ స్ట్రాంగ్ అట్రాక్షన్ ఆక్సిజన్తో ఉండిద్ది. ఓకేనా, అందుకే మనం ఇక్కడ ఈ పద్ధతి వాడితే మంచిదన్నమాట. ఓకేనా, క్లారిటీ వచ్చిందా. నెక్స్ట్, విచ్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ allows to form large number of compounds by bonding with itself and other elements. కార్బన్ తనతో పాటు వేరే కార్బన్ ఆటమ్స్తో ఎక్కువ బాండ్లు ఫామ్ చేయడానికి కార్బన్కు ఉండే ప్రాపర్టీ ఏంటి, క్యాటినేషన్. ఓకేనా, లాంగ్ బాండ్స్ విత్ ఆటమ్స్ని ఫామ్ చేయగలదు, చైన్ రూపంలో ఫామ్ చేయగలదు, చైన్ ఆఫ్ లాంగ్ బాండ్స్, దాన్ని క్యాటినేషన్ అంటారు. ఆ గుణం వల్ల ఎక్కువ కాంపౌండ్స్ అది ఫామ్ చేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీంట్లో కూడా రకాలు ఉంటాయి, లాంగ్ చైన్స్, బ్రాంచ్డ్ చైన్స్, రింగ్ స్ట్రక్చర్స్. ఇవన్నీ కూడా నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ పీవైక్యూస్ మాట్లాడేసాను కదా, దాంట్లో క్లియర్గా మాట్లాడాను. అది చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే నేను ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీయే మాట్లాడేశాను. ఓకేనా, ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆ తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఫినిష్ చేస్తే కెమిస్ట్రీలో అడిగిన మోస్ట్లీ బిట్లకి వాడు పెట్టగలడు అని అర్థం అనమాట. నెక్స్ట్ 1024, విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ప్యూరిఫై మెటల్స్ లైక్ జింక్ అండ్ కాపర్. జింక్ కాపర్ ఏంటి, మీడియం రియాక్టివ్, అవునా కాదా. ఓకే, వాడికి ఏం ప్యూరిఫై అన్నాడు. చివరికి ప్యూరిఫై చేసినప్పుడు ఏం వాడాలి, స్మెల్టింగ్ కాదు, అలైన్ కాదు, రోస్టింగ్ కాదు, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ వాడాలి. ఓకేనా, ప్యూరిఫికేషన్ అంటే రిఫైనింగ్ చేయాలన్నమాట. ఓకేనా, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అంటే ఎక్స్ట్రాక్షన్ తర్వాత కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత కూడా కొన్ని మలినాలు మిగిలిపోతాయి. ఆ మలినాలను రిమూవ్ చేయడానికి మనం వాడే పద్ధతిని రిఫైనింగ్ అంటాం. ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ వాడతాం అన్నమాట. అంటే యానోడు, ఇదిగోండి యానోడు, క్యాథోడు ఇలాంటిది వాడుతూ ఉంటాం. యానోడ్ అంటే పాజిటివ్, క్యాథోడ్ అంటే నెగిటివ్ అనమాట. ఓకేనా, క్యాథోడ్ దగ్గర మనకి ఇప్పుడు ఏం ఫామ్ అయింది, ప్యూర్ మెటల్ ఫామ్ అయింది. యానోడ్ దగ్గర ఇంప్యూర్ మెటల్ ఫామ్ అయింది అనమాట. సో ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఆర్ 2 మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ దట్ కాంట్రిబ్యూట్ టు వెర్సటైల్ నేచర్ అండ్ ఇట్స్ ఎబిలిటీ టు ఫార్మ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బాండ్స్. కార్బన్కి 2 ముఖ్యమైన గుణాలు ఉన్నాయి. అది ఉండటం వల్ల ఎక్కువ బాండ్స్ని ఫామ్ చేస్తుంది, దానికంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకుంది. కింగ్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని మనం దేన్ని అంటాం, కార్బన్నే అంటాం. ఏ 2 కారణాలు, ఇదిగోండి క్యాటినేషన్, టెట్రావాలెన్సీ. లాంగ్ చైన్స్లో బాండ్స్ని ఫామ్ చేయగలదు అనే అర్థం ఒకటి. టెట్రావాలెన్సీ 4 బాండ్స్ని ఫామ్ చేయగలదు, 4 ఎలక్ట్రాన్స్ని మధ్యలో పెట్టుకొని షేర్ చేసుకోగలదు. దట్ ఈస్ ద క్యాపబిలిటీ అనమాట. 4 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేయగలదు. ఓకేనా, అందుకే దానికంటూ ఒక స్పెషల్ యూనిట్ ఉంది, దానికంటూ ప్రత్యేకత ఉంది. నెక్స్ట్, మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఇందాకే వచ్చింది. ఓకేనా, మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై అన్నాడు. ఎలా ఫామ్ అవుతాయి అన్నాడు. ఎలా ఫామ్ అవుతాయి, డిఫరెంట్ అనే పదాన్ని పట్టుకోవాలి, 1 టైప్ కాదు. ఇదిగోండి, డిఫరెంట్ ఎలిమెంట్స్ కెమికల్లీ బాండెడ్ టుగెదర్. ఎస్, ఇది ఓకేనా, డి ఇస్ ద కరెక్ట్ అనమాట. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాగా, H2O
డిఫరెంట్ ఎలిమెంట్స్ అనమాట. NH3 డిఫరెంట్ ఎలిమెంట్స్, NaCl డిఫరెంట్ ఎలిమెంట్స్, CO2 అన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్. అదే మాలిక్యూల్ ఆఫ్ ఎలిమెంట్ ఏమనాలి? మాలిక్యూల్ ఆఫ్ an ఎలిమెంట్. మాలిక్యూల్ ఆఫ్ ఎలిమెంట్లో సేమ్ యాటమ్ ఉండిద్ది. ఓకేనా? సేమ్ కైండ్ ఆఫ్ యాటమ్, అది ఒకే రకమైన యాటమ్ ఉండిద్ది. అంటే O2 H2 N2 అలాగనమాట. నెక్స్ట్ 1027 ఐసోబార్స్. ఓకేనా? ఐసోబార్స్ అంటే ఏంటి అన్నాడు. ఐసోబార్స్ అంటే సేమ్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు విచ్ ప్రాపర్టీ ఐసోబార్స్ ఈజ్ డిఫరెంట్ అన్నాడు. ఏది డిఫరెంట్గా ఉండిద్ది? అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉండిద్ది. ఆన్సర్ యాడ్ ఉంది, సి ఆప్షన్. అటామిక్ నెంబర్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? సింపుల్ అనమాట. ఐసోబార్ అంటే ఈక్వల్ బల్క్ అనమాట, మాస్ సమానంగా ఉండిద్ది అని అర్థం. రిప్రజెంట్ చేసి నాకు వేరే చూపించమన్నారు అనుకోండి, చూపిస్తా చూడండి. ఆర్గాన్ 18, కాల్షియం 20, డిఫరెంట్ అటామిక్ నెంబర్లు, అటామిక్ వెయిట్ మాత్రం సేమ్గా ఉన్నాయి. దీన్ని మనం ఏమనాలి? ఐసోబార్స్ అనాలి. ఓకేనా? రివర్స్లో ఉందనుకోండి ఐసోటోప్స్, అప్పుడు సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఉండిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ద గ్యాస్ రిలీజ్డ్ ఆన్ ద రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బోనేట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ, ద రిలీజ్డ్ గ్యాస్ అన్నాడు. అప్పుడు వచ్చే గ్యాస్ ఏమైంది? ఏమన్నాడు? మెటల్ కార్బోనేట్ అన్నాడు. అంటే తీసుకుందాం మెటల్ కార్బోనేట్, ఉదాహరణకి CaCO3 తీసుకుందాం. ఓకేనా? దానికి మనం ఏం కలిపాం? యాసిడ్ కలిపాం, HCl. అప్పుడు మనకేం ఫామ్ అయింది? CaCl2. ఓకేనా? CaCl2 ప్లస్ H2O ప్లస్ CO2. ఏ గ్యాస్ వచ్చింది? CO2 గ్యాస్ వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మెటల్ కార్బోనేట్ యాసిడ్తో జరిపితే మనకి సాల్ట్, వాటరు, CO2 గ్యాస్ వస్తుంది. ఇది ఫిక్స్ అనమాట. ఏ మెటల్ కార్బోనేట్ అయినా తీసుకో, ఏ మెటల్ కార్బోనేట్ అయినా యాసిడ్తో, అది ఏ యాసిడ్తో జరిపినా నీకు ఇవే రావాలి. ఇదిగో సాల్ట్, వాటరు, CO2 వచ్చిందా? ఆన్సర్ ఏమవ్వాలి? బి కార్బన్ డైఆక్సైడ్ అవ్వాలి. ఓకేనమ్మా? తర్వాత హౌ ఆర్ అయానిక్ కాంపౌండ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అన్నాడు. అయానిక్ బాండ్ అని అంటే ఎప్పుడైనా పదం గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ పూర్తిగా Na+Cl-, Na తన ఎలక్ట్రాన్ని ఇచ్చేయాలి, Cl తన ఎలక్ట్రాన్ని తీసుకోవాలి. ట్రాన్స్ఫర్. ఎక్కడుంది ట్రాన్స్ఫర్ అనే పదం ఎక్కడ కనపడితే అది అయానిక్ బాండ్. అది మెటల్కి నాన్ మెటల్కి మధ్య ఫామ్ అయింది. అదే షేరింగ్ అన్నాడు అనుకోండి, అది కోవలెంట్ బాండ్. ఓకేనా? నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ reacts slowly with carbon dioxide in air to form thin layer of which compound that could be used to purpose of white washing అన్నాడు. వైట్ వాషింగ్ అనే పదం గుర్తుపెట్టుకుంటే చాలు, చెప్పేయచ్చు మనం. ఓకేనా? కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్ దేంతో జరిపింది? CO2. తడి సున్నం గుండా CO2 పంపిస్తే మనకి CaCO3 వాటర్ ఫామ్ అయింది. CaCO3 మనం ఏమంటాం? సున్నపురాయి, కాల్షియం కార్బోనేట్ అంటాం. అది మనకు వైట్ వాషింగ్ ఉపయోగపడుద్ది అనమాట. ఓకేనా? సో వైట్ CaCO3 లేయర్ ఫామ్ అయింది. ఓకేనా? అలా చేయడం వల్ల వైట్ వాషింగ్ జరగడం వల్ల చక్కగా గోడలు అనేవి మెరుస్తూ ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అబ్బా. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నాడు. ఫ్రమ్ జిప్సమ్. ఇందాకే చెప్పా, ఒక పక్కన 2H2O ఉండాలి, ఇంకో పక్కన హాఫ్ H2O ఉండాలి. ఏడుందో చూడండి. ఎస్, ఇదిగోండి బి. ఓకేనా, ఒక పక్కన 2H2O ఉండాలి, ఇంకో పక్కన హాఫ్ H2O ఉండాలి. ఓకేనా, దాన్ని మనం ఏమంటాం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్మింగ్ ఫ్రమ్ జిప్సమ్ అని మాట్లాడుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ ద అయనైడైజింగ్ ప్రాసెస్ ఆఫ్ అల్యూమినియం అన్నాడు. మంచి క్వశ్చన్ అనమాట. ఓకేనా, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది అల్యూమినియం మీద మనం ఏం చేస్తాం? యానోడైజింగ్ చేస్తాం. మీకు చెప్పాను యానోడైజింగ్ అంటే ఏంటి అని. ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ న్యాచురల్ ఆక్సైడ్ లేయర్ ఆన్ అల్యూమినియం. అల్యూమినియం మీద థిక్గా మారేలాగా ఒక న్యాచురల్ ఆక్సైడ్ని ఫామ్ చేయడాన్ని మనం యానోడైజింగ్ అంటాం. ఇక్కడ మనం ఏం వాడుతున్నాం? సల్ఫ్యూరిక్ యాసిడ్ని వాడుతున్నాం. ఇది ఎలా పనిచేసిద్ది అన్నాడు. ఇది ఒక ఎలక్ట్రోలైట్గా పనిచేసిద్ది అనమాట. డి ఆప్షన్, ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఎలక్ట్రోలైట్ టు హెల్ప్ ఫామ్ థిక్కర్ ఆక్సైడ్ లేయర్. అల్యూమినియం మీద ఒక థిక్ ఆక్సైడ్ లేయర్ ఫామ్ అయ్యేలాగా మనకి సహాయపడుతుంది అనమాట. ఓకేనా, థిక్ లేయర్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ అంటే Al2O3. దీన్ని మనం ఏమంటాం? అల్యూమినియం ఆక్సైడ్ అంటాం. ఈ లేయర్ ఫామ్ అవటానికి మనం డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఎలక్ట్రోలైట్గా వాడతాం. వాడి దానికి ఉన్న కరెంట్ పంపించినప్పుడు మనకు అలా లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది వాడటం వల్ల తుప్పు పట్టకుండా, ఓకేనా, హార్డ్నెస్ గట్టితనాన్ని పెంచుతూ చాలా కలర్గా ఉండిద్ది. అల్యూమినియం షైన్ అవుతూ ఉండిద్ది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిఫైన్స్ అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్. అటామిక్ నెంబర్ అంటే ఏంటి అన్నాడు. ఏంటి? ఇదిగోండి, నంబర్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకేనా, నంబర్ ఆఫ్ ప్రోటీన్స్. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కాదు, టోటల్ నంబర్ ఆఫ్ కాదు, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ది కాదు. ఓకేనా, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ న్యూట్రల్ యాటమ్ అని ఉండాలి. ఇలా ఉంటే కరెక్ట్. న్యూట్రల్ యాటమ్ అని ఉండాలి తప్ప అవుటర్ మోస్ట్ షెల్ అని ఉండకూడదు. కాబట్టి బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ 1034. ఓకే, ఆర్డర్లో పెట్టండి అన్నాడు. పొటాషియము, కాల్షియం, అల్యూమినియం ఇచ్చాడు. ముందు పొటాషియం ఎక్కువ రియాక్టివ్ కలిగి ఉండిద్ది. ఓకేనా, వాడేమన్నాడు? ఇంక్రీజింగ్ అన్నాడా? అంటే ముందు తక్కువది పెట్టాలి. సో ముందు తక్కువ అంటే అల్యూమినియం. ఓకేనా, అల్యూమినియం దేంతో పోల్చుకుంటే కాల్షియం కన్నా తక్కువ, కాల్షియం పొటాషియం కన్నా తక్కువ. ఇదన్నమాట. ఇంక్రీజింగ్ అన్నాడు, తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలి. ఇదిగోండి తక్కువ, ఇది ఎక్కువ. సో ఎక్కడుంది ఆప్షను? డి ఆప్షను. ఇదన్నమాట. జాగ్రత్తగా చూడండి. ఇలా ఆర్డర్గా అడిగిన క్వశ్చన్లు హడావుల్లో తప్పు చేసే అవకాశం ఉంది. ఇంక్రీజింగ్ అంటే కుడివైపు ఎక్కువ ఉండాలి. ఎక్కువ దాన్ని కుడివైపు పెట్టుకొని ఇక కిందకి వెళ్ళు. ఓకే, ఆన్సర్స్ పక్కన కనపడుతున్నాయా? నేను ఇప్పటి వరకు చూడలేదు. చూడండి, నేను ఇప్పటి వరకు చూడలేదండి. అబ్జర్వ్ చేయి, అసలు అక్కడ అటువైపు కూడా చూడలేదు. ఓకేనా, ఆప్షన్స్ బ్లాక్ చేశాను అనుకున్నా. ఆప్షన్స్ బ్లాక్ చేస్తేనే కాస్త మీకు ఆన్సర్ చేయడానికి బాగుండిద్ది. ఓకేనా, సో అక్కడ వరకు ఆప్షన్స్ ఉన్నాయిలే, కాస్త అడ్జస్ట్ అవ్వండి. చూడండి 1035. వాట్ ఈస్ ద ఫార్ములా యూనిట్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అన్నాడు. సో NaCl గురించి మనల్ని అడిగాడు. Na అంటే ఎంత? మనకు తెలుసు కదా. Na అంటే అటామిక్ వెయిట్ 23, క్లోరిన్ అంటే అటామిక్ వెయిట్ 35.5. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం కలిపితే ఎంత వచ్చింది? 58.5. ఓకేనా, 58.5. నెక్స్ట్ క్వశ్చన్, ద అటామిక్ నెంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు. అటామిక్ నెంబర్ అంటే ఏంటి అన్నాడు. ఏంటి? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఏడుంది? ఇదిగోండి డి ఆప్షన్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఎసర్షన్ రీజన్ ఇచ్చాడు, చూద్దాం.
జింక్ కెన్ డిస్ప్లేస్ కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ అన్నాడు, కరెక్టే. జింక్ అనేది మోర్ రియాక్టివ్ దెన్ కాపర్, అందుకే డిస్ప్లేస్ చేస్తుంది. జింక్ ఈజ్ లెస్ రియాక్టివ్ అన్నాడు, తప్పు. ఓకేనా, జింక్ అనేది మోర్ రియాక్టివ్ అనమాట. కాబట్టి ఏ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. సో డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ స్లోలీ విత్ కార్బన్ డైఆక్సైడ్ టు ఫార్మ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ డాష్ అన్నాడు. ఇందాడు క్వశ్చనే, ఏం ఫామ్ అయింది అన్నాడు. ఏం ఫామ్ అయింది? CaCO3. ఇట్స్ ఏ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యానోడైజింగ్ అల్యూమినియం మెటల్ అన్నాడు. ఇందాకే మాట్లాడుకున్నాం, యానోడైజింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అన్నాడు. ఇది కాదు, మోర్ రియాక్టివ్ కాదు. ఎస్, ఇది కరెక్ట్. టు ఫార్మ్ ఏ ప్రొటెక్టివ్ ఆక్సైడ్ లేయర్, అల్యూమినియం మీద ఒక ప్రొటెక్టివ్ ఆక్సైడ్ లేయర్ ఫామ్ అవడానికి యానోడైజింగ్ సహాయపడుతుంది. ఇక్కడ మనం ఏం వాడతాం? H2SO4ని ఎలక్ట్రోలైట్గా వాడతాం, గుర్తుపెట్టుకోండి. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1040 FeSO4 సి వచ్చింది, అర్థం ఏంటి? ఓకే, ద ఫాలోయింగ్ రియాక్షన్ ఏం జరిగింది అన్నాడు. ఓకేనా, ఏం జరిగింది జాగ్రత్తగా గమనించండి. దీన్ని తెలివిగా అడిగాడు క్వశ్చన్, గుడ్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఆఫ్ ది డే, జాగ్రత్తగా చూడండి. ఇది Fe, ఇది CuSO4. ఓకేనా, ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైంది? FeSO4 అయింది. జాగ్రత్తగా చూస్తే Fe వ్యాలెన్సీ ఎంత? +2. SO4 వ్యాలెన్సీ ఎంత? -2. ఇది క్యాటయాను, ఇది యానయాను. Fe 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. SO4 సల్ఫేట్ అయ్యాను 2 ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది? తీసుకునిద్ది. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే వాడేమన్నాడు? ఐరన్ ఏమైంది అన్నాడు. Fe ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంది. సో Fe లాస్ ఎలక్ట్రాన్స్, ప్లస్ ఉందంటే అర్థం ఏంటి? క్యాటయాన్, ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది. ఎలక్ట్రాన్స్ లూజ్ అవటాన్ని మనం ఏమంటాం? ఆక్సిడేషన్ అంటాం. ఏమంటాం? ఆక్సిడేషన్. ఇప్పుడు చెప్పండి, ఐరన్ ఏమైంది? ఆక్సిడైజ్డ్ అయింది. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, పాయింట్ మీకు అర్థమైందా? అర్థమైందా లేదా? ఇక్కడ కాపర్ ఏమైంది? ఇక్కడ ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ SO4తో సంబంధం పెట్టుకుంది. SO4 అటు వెళ్ళిపోయింది కదా, అంటే కాపర్కి 2 ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? మిగులుతాయా లేదా? మిగులుతాయి అన్నమాట. కాపర్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ జరిగింది. ఓకేనా, క్లారిటీ అర్థమైందా? కాపర్ ఏమో ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది, కానీ ఐరన్ లూజ్ అయింది. కాబట్టి Fe ఈజ్ ఆక్సిడైజ్డ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మంచిది ఇచ్చాడు. యాక్చువల్గా మనం దీన్ని ఏమనుకుంటాం? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం, కానీ దీంట్లో ఆక్సిడేషన్ రిడక్షన్ ప్లాన్ చేశాడు. మంచి క్వశ్చన్. 1041 atom contains 17 electrons 18 neutrons, find the number of protons అన్నాడు. ఓకేనా, మనం ఏం కనుక్కోవాలి? ప్రోటాన్స్ని కనుక్కోవాలి. ఒక్క నిమిషం వాటర్ తాగుతున్నాను. అబ్బా, చెప్పి నోరు ఎండిపోతుందండి. ఇంత కష్టపడి చెబుతుంది, మీరు అందరూ ఉద్యోగాలు కొడతారని. ఓకేనా, కాబట్టి నేను కష్టపడి చెబుతున్న దీనికి విలువ లేకుండా చేయొద్దు. ప్లీజ్ బాగా చదవండి. ఓకేనా, ఎలా ఉద్యోగం వచ్చిందంటే ఈ సార్ని గుర్తుపెట్టుకొని, పలానా సార్ ఉన్నాడండి, ఆయన వల్లే ఉద్యోగం వచ్చింది అనే విషయం అయితే గుర్తుపెట్టుకుని నలుగురు చెప్పండి చాలు. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే, ఇక నేనేం ఎక్స్పెక్ట్ చేయను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. ఓకేనా. వాడేం అడిగాడు? ప్రోటాన్స్ అడిగాడు. ఏమడిగాడు? ప్రోటాన్స్. ఎలా చెప్పచ్చు? సింపుల్గా చెప్పేయచ్చు. ఒక యాటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్ని ప్రోటాన్స్ ఉంటాయి కదా, కాబట్టి సింపుల్ 17.
అవును కదా, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ న్యూట్రల్ యాటమ్. న్యూట్రల్ యాటమ్ వాడు కూడా యాటమ్ అన్నాడుగా, అందుకే కరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ 17. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఫ్రమ్ ప్రొటెక్టివ్ ఆక్సైడ్ లేయర్. ఇదిగో మళ్ళీ అడిగాడు. ప్రొటెక్టివ్ ఆక్సైడ్ లేయర్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ ప్రివెంటింగ్ ఫర్దర్ కరోజన్. ఎవరు? ఆక్సైడ్ లేయర్ అంటే మనకు అల్యూమినియం రావాలి. యానోడైజింగ్. యానోడైజింగ్. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద సైంటిస్ట్ హూ డిఫైన్డ్ ఎలిమెంట్స్ యాజ్ సబ్స్టాన్సెస్ దట్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ ఫామ్ బై కెమికల్ రియాక్షన్స్ అన్నాడు. ఎవరో సైంటిస్ట్ అంట ఏం చెప్పాడంటే ఎలిమెంట్స్ యాజ్ సబ్స్టాన్సెస్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ కెమికల్లీ, వాటిని మనం చేయలేము అన్నాడు. ఓకేనా. ఒక ఎలిమెంట్ అనేది సబ్స్టాన్స్ అనుకుంటే దాన్ని మనం సింప్లర్ సబ్స్టాన్స్గా ఇక మనం బ్రేక్ డౌన్ చేయలేము అని చెప్పిన వ్యక్తి ఎవరు? యాంటోనీ లారెంట్ లెవెజియర్. యాంటోనీ లెవెజియర్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఈయన్ని మనం ఏమంటాం? ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అంటాం. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అనగానే మనం ఎవరు గుర్తు రావాలి? యాంటోనీ లెవెజియర్ గుర్తు రావాలన్నమాట. ఓకేనా. రాబర్ట్ బాయిలే. అసలు ఎలిమెంట్ అనే పదాన్ని డిఫైన్ చేసిందే బాయిలే. బాయిల్స్లా మాట్లాడుకుంటాం కదా, అదనమాట. నెక్స్ట్ 1044. వాట్ ఈస్ ద జనరల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది రియాక్షన్ బిట్వీన్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అండ్ బేస్ అన్నాడు. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అంటే జాగ్రత్త చూడండి. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఏ నేచర్ కలిగి ఉండిద్ది? ఎసిడిక్ నేచర్ కలిగి ఉండిద్ది. ఎసిడిక్ ప్లస్ బేస్ ఏం ఫామ్ అయింది అన్నాడు? సాల్ట్ వాటర్ ఫామ్ అయింది. ఎక్కడుంది? బి ఆప్షన్. ఓకేనా. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలా ఆన్సర్ చేయాలన్నమాట. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అంటే ఎసిడిక్. నెక్స్ట్, విచ్ నాన్ మెటల్ ఎగ్జిబిట్స్ లస్ట్రస్ షైన్ లైక్ మెటల్స్. ఒక సామాన్యంగా లస్ట్రస్ అనే ప్రాపర్టీ దేనికి ఉండిద్ది? మెటల్స్కి ఉండిద్ది. లోహాలు మెరుస్తూ ఉంటాయి, కానీ ఏదో ఒక అలోహానికి మెరిసే గుణం ఉంది. అది ఏది అన్నాడు. ఇది కాదు. అయోడిన్. అయోడిన్ ఈజ్ ఏ నాన్ మెటల్, దట్ టు ఇట్ ఈజ్ ఏ లస్ట్రస్, మెరుస్తూ ఉండిద్ది. ఓకేనా. నెక్స్ట్ 1046. వాట్ డస్ ద అటామిక్ నంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ రిప్రజెంట్? అటామిక్ నంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. అటామిక్ నంబర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ యాటమ్ రిప్రజెంట్ చేస్తుంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, వై డు ఐసోబార్స్ డిస్పైట్ హ్యావింగ్ సేమ్ మాస్ నెంబర్ ఎగ్జిబిట్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నాడు. సేమ్ మాస్ నెంబర్ అయినప్పటికీ ఎందుకు వేరు వేరు కెమికల్ ప్రాపర్టీస్ని చూపిస్తుంది? కారణం ఏంటి అంటే ఇదిగోండి, బికాస్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్ ఆర్ డిఫరెంట్, దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ డిఫరెంట్. ఇదన్నమాట. ఐసోబార్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్, సేమ్ మాస్ నెంబర్, డిఫరెంట్ అటామిక్ నెంబరు, డిఫరెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉండటం వల్ల అవి వేరు వేరు కెమికల్ ప్రాపర్టీస్ని కనపరుస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్స్ విత్ కాల్షియం హైడ్రాక్సైడ్? ఇందాకే మాట్లాడుకున్నాం. CaOH twice plus CO2 gives rise to CaCO3. ఓకేనా. ప్లస్ వాటర్ కూడా ఫామ్ అయింది, కాబట్టి ఏమవ్వాలి? కాల్షియం కార్బోనేట్. ఈసారి క్వశ్చన్ రిపీట్ అయితే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తాను, మనకి టైం సేవ్ అయింది అనమాట. వై వీ నీడ్ టు డిస్కస్ ఆల్వేస్ ద రిపీటెడ్ క్వశ్చన్స్? వచ్చిన క్వశ్చన్ మనం ఎందుకు మాట్లాడుకోవాలి? స్కిప్ చేసుకుని వేరేది మాట్లాడుకుందాం. ఓకేనమ్మా. నెక్స్ట్ 1049. Which among the following covalent compounds will have the least number of shared electron pair అన్నాడు. ఓకేనా. ఇప్పుడు ఉదాహరణకి ఆక్సిజన్ చూసుకోండి. ఆక్సిజన్ మీద 2 pairs ఉంటాయి అన్నమాట. అదే మీరు అంటే ఆ ఆక్సిజన్ మధ్య డబుల్ బాండ్ ఉంటుంది. మీకు ఇలా చెప్తే అర్థమైంది, డబుల్ బాండ్. అదే నైట్రోజన్ తీసుకోండి, నైట్రోజన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. కానీ హైడ్రోజన్ తీసుకున్నారనుకోండి
సింగిల్ బాండ్ ఉండిద్ది, ఇలా చూపించాలి. అది ఆక్సిజన్ అనుకోండి, ఇలా చూపించాలి. అది నైట్రోజన్ అనుకోండి, ఇలా చూపించాలి. ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్. వాడేమన్నాడు, లీస్ట్ నెంబర్ అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి, హైడ్రోజన్ అవ్వాలి. ఓకేనా. సింగిల్ అంటే 1 పేరు, డబుల్ అంటే 2 పేర్స్, త్రిబుల్ అంటే 3 పేర్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ద మాలిక్యూల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. మాలిక్యూల్ అని వస్తే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మాలిక్యూల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అన్నాడు. ఎలిమెంట్ వస్తే సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్. ఓకేనా. అదే మాలిక్యూల్ ఆఫ్ కాంపౌండ్ వస్తే వేరే ఆన్సర్ వచ్చింది. కాబట్టి సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ గుర్తుపెట్టుకోండి. కాంపౌండ్ వస్తే డిఫరెంట్ యాటమ్స్. రిపీట్ అవుతుంది ఈ క్వశ్చన్. నెక్స్ట్ 1051, ప్రిడిక్ట్ ద ఎలిమెంట్స్ కరస్పాండింగ్ టు ద ఫాలోయింగ్ నంబర్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటీన్స్ న్యూట్రాన్స్ ని బట్టి ఆ ఎలిమెంట్ ఏంటో కనుక్కో అన్నాడు. ఓకేనా. చూడండి ఏమన్నాడు, 20 ప్రోటీన్స్ అన్నాడు. 20 ప్రోటీన్స్ అంటే అటామిక్ నెంబర్ 20, ఇది కాల్షియం అవ్వాలి. 19 ప్రోటీన్స్ అన్నాడు అంటే అదేమవ్వాలి, పొటాషియం అవ్వాలి. కాల్షియం పొటాషియం యాడ్ ఉంది, బి ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ రిప్రజెంట్. మెటల్స్ లోహాల యొక్క చర్యాశీలత క్రమం మనకేం తెలియజేస్తుంది అన్నాడు. ఓకేనా, ఏం తెలియజేస్తుంది, మెటల్స్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ దేర్ మెల్టింగ్ పాయింట్సా, కాదు. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ డెన్సిటీయా, కాదు. ఇది కరెక్ట్. లిస్ట్ ఆఫ్ మెటల్స్ అరేంజ్డ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ. రియాక్టివిటీ పరంగా డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వచ్చాం. ఫస్ట్ పొటాషియం ఉండిద్ది, తర్వాత సోడియం ఉండిద్ది, ఇలా రాసుకుంటూ వెళ్తే దీనికి ఎక్కువ రియాక్టెన్స్ ఉండిద్ది. ఇక చివరిగా ఉండే గోల్డ్కి తక్కువ రియాక్టెన్స్ ఉండిద్ది. సో డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా. నెక్స్ట్, ఐసోటోప్స్ అన్నాడు. ఐసోటోప్స్, ఓకే. ఎలిమెంట్ హ్యావ్ సేమ్ నంబర్ ఆఫ్, ఏమన్నాడు, సేమ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఇది కరెక్ట్. ఓకేనా. ఐసోటోప్స్, ఐసోటాప్, ఇదేంటి చెప్పడం మర్చిపోయాను, ఐసోటోప్స్, ఎస్ ఐసోటోప్స్. ఇక్కడ ఏముంటాయి, సేమ్ అటామిక్ నెంబర్ ఉండిద్ది, డిఫరెంట్ మాస్ నెంబర్ ఉండిద్ది అనమాట. ఓకేనా. ఐసో అంటే సేమ్. ఇప్పుడు వాడు ఏమన్నాడు, సేమ్ నెంబర్ ఆఫ్ అన్నాడు అంటే మనం రివర్స్లో అడిగాడు అనమాట. పాయింట్ మీకు అర్థమైందా. ఉదాహరణకి మీకు ఎలా చెప్పాలి, ఐసోటోప్స్ అంటే ఐసో అంటే సేమ్, ఇక్కడ రెండు సేమ్గా ఉంటాయి అన్నమాట. న్యూట్రాన్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాడు సేమ్ ఏముంటాయి అన్నాడు, ప్రోటాన్స్. సో ప్రోటాన్స్ సేమ్గా ఉంటాయి, న్యూట్రాన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా. అలా రిప్రజెంట్ చేస్తే మనం దాన్ని ఏమంటాం, ఐసోటోప్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి. రివర్స్లో కూడా రాస్తాడనమాట. మనం చెప్పాలనుకోండి, సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్. సేమ్ అటామిక్ నెంబర్ అంటాం, ఇదిగోండి సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్ అన్నాడు. సేమ్ అటామిక్ నెంబర్ అంటే ఏంటి, ప్రోటాన్సే కదా. అటామిక్ నెంబర్ ఎలా తెలిసిద్ది, ప్రోటాన్స్ వల్లే కదా. కాబట్టి ప్రోటాన్స్ పెట్టాలి, సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఇలా కొన్నిసార్లు అవి ఇవ్వకుండా పక్కనే ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి. నెక్స్ట్ 1054, వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ అక్కర్స్ వెన్ బేరియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ సోడియం సల్ఫేట్. BaCl2, సోడియం సల్ఫేట్ NaSO4, ఈ రెండు కనపడితే అది ఏ రియాక్షన్ అవ్వాలి, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అవ్వాలి. చాలాసార్లు సాల్వ్ చేసాం మనం అది. ఓకేనా. నెక్స్ట్, విచ్ మెటల్ విల్ డిస్ప్లేస్ ఐరన్ ఫ్రమ్ సల్ఫేట్ సొల్యూషన్ అన్నాడు. ఐరన్ కన్నా ఎక్కువ రియాక్టెన్స్ అయి ఉండాలి, అవునా కాదా. ఐరన్ కన్నా ఎక్కువ రియాక్టివ్ క్రోమియం కాదు, కాపర్ కాదు, సిల్వర్ కాదు, జింక్. జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్. అప్పుడు అది ఐరన్ని సల్ఫేట్ సొల్యూషన్ చేంజ్ చేసిద్ది, డిస్ప్లేస్ చేస్తుంది. సో ఆన్సర్ ఏమవ్వాలి, జింక్ అవ్వాలి. నెక్స్ట్ 1056, అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ సచ్ యాజ్ సాయిల్,
శాండ్ ఇన్ అండ్ ఓర్. ఒక ధాతువు లోపల వేస్ట్ మెటీరియల్స్ మలినాలను ఏమని పిలవాలి? గ్యాంగ్ అనాలి. ఏమనాలి? గ్లాంగ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. గ్యాంగ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ గ్యాంగ్ని తీయటానికి మనం ఒకటి కలుపుతాం అన్నమాట. దాన్ని ఫ్లక్స్ అనాలి. మనం కలిపేది ఫ్లక్స్. గ్యాంగ్ అంటే ఏంటి? మలినాలు. మలినాలకు మనం ఏం కలుపుతాం? ఫ్లక్స్. ఫ్లక్స్ ప్లస్ గ్యాంగ్. ఇది కూడా అడుగుతాడు. ఫ్లక్స్ ప్లస్ గ్యాంగ్ ఈక్వల్ టు స్లాగ్. ఇది మలినాలు. మలినాలను తీసివేయడానికి మనం కలిపేది, రెండింటిని కలిపి స్లాగ్ అంటారు. ఇదిగోండి స్లాగ్ కూడా ఉంది. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గ్యాంగ్ అంటే గార్బేజ్ ఇన్సైడ్ ఓవర్ అంటారు సింపుల్గా. నెక్స్ట్ 1057 చూడండి, మ్యాచింగ్ చేద్దాం. ఎలా మ్యాచ్ చేయాలి? ఏమడిగాడు? సియుఓ అన్నాడు. సియుఓ అనేది ఏంటి? ఒక మెటల్ ఆక్సైడ్. మెటల్ ఆక్సైడ్ మనం ఏమనాలి? బేసిక్ ఆక్సైడ్ అనాలి. అంతే కదా? మెటల్ ఆక్సైడ్ సార్ బేసిక్ ఆక్సైడ్. సో ఏకి 3 ఇక్కడ ఉంది, ఇది కాదు, ఇది కాదు, ఇక్కడ ఉంది. ఓకేనా? ఇది మన క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? హెచ్సిఎల్. హెచ్సిఎల్ అనేది ఏంటి? యాసిడ్ రియాక్టింగ్ విత్ బేసిక్ ఆక్సైడ్. ఇది హెచ్సిఎల్ అనేది ఒక యాసిడ్. బికి 2, బికి 4 ఇచ్చాడు, ఇది కాదు. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవ్వాలి? సి అవ్వాలి. ఇది మిగతా పెట్టుకోవచ్చు. సికి 1 సాల్ట్. సియుసిఎల్ అనేది సాల్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ డికి 4 న్యూట్రలైజేషన్ ప్రొడక్ట్. యాసిడ్ ప్లస్ బేస్ కలిపామనుకోండి, సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిందా? సో ఇదేంటి? న్యూట్రలైజేషన్లో ఏర్పడిన ఒక ప్రొడక్ట్ అనమాట. క్వశ్చన్ ఆఫ్ ది డే ఇది. చాలా బాగా ఇచ్చాడు. అంత సామాన్యంగా చూడంగానే పెట్టలేరు. హెచ్సిఎల్ అంటే యాసిడ్, H2 అంటే న్యూట్రలైజ్డ్ ప్రొడక్ట్, CuCl2 అంటే సాల్ట్, HCl అంటే యాసిడ్, Cu అంటే బేసిక్ ఆక్సైడ్. మంచి క్వశ్చన్, బాగా అడిగాడు. నెక్స్ట్, metals low in the reactivity series such as gold and silver are typically found in free state. వాటిని ఏమనాలన్నాడు. ఏంటి? సామాన్యంగా లో రియాక్టివ్ సిరీస్కి రియాక్టివిటీ ఎలా ఉండిద్ది? దే ఆర్ వెరీ అన్రియాక్టివ్. అసలు ఇవి వాతావరణంలో ఉన్న వాటితో చర్య జరపవు. ఆక్సిజన్, వాటరు, మాయిశ్చరు, యాసిడ్స్ ఇవి వేటితోనూ చర్య జరపవు. ఇవి ఫ్రీగా దొరుకుతాయి. అందుకే వీటిని నేటివ్ మెటల్స్ అంటారు, లేదా ఫ్రీ స్టేట్ మెటల్స్ అంటారు. ఇవి ఎవరితోనూ చర్య జరపవు, అందుకే వీటికి నోబెల్ మెటల్స్ అంటారు. ఈ అన్ని పేర్లు ఉన్నాయి: ఫ్రీ స్టేట్ మెటల్స్, నేటివ్ మెటల్స్, నోబెల్ మెటల్స్, రకరకాల పేర్లు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఈస్ ఫార్మ్డ్ వెన్ సోడియం రియాక్ట్స్ విత్ క్లోరిన్? సోడియం, క్లోరిన్. సోడియం అనేది మెటల్, క్లోరిన్ అనేది నాన్ మెటల్. మెటల్కి నాన్ మెటల్కి బాండ్ ఫామ్ అయితే దట్ ఈస్ కాల్డ్ అయానిక్ బాండ్. అయానిక్ బాండ్. ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా? తర్వాత 1060 ఏమన్నాడు? కార్బన్ ఫార్మ్స్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ అన్నాడు, డ్యూ టు 2 యూనిక్ ప్రాపర్టీస్. ఇందాక వచ్చిందిగా ఆ 2 యూనిక్ ప్రాపర్టీస్ ఏంటి? క్యాటనేషన్ అండ్ టెట్రావాలెన్సీ. రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఓకేనమ్మా? రిపీటెడ్ వన్. తర్వాత ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నాడు, రెస్పెక్టివ్లీ అన్నాడు. ప్రోటాన్స్ ఏంటో చెప్పాలి మనం. జాగ్రత్త చూడండి. ప్రోటాన్స్ అంటే అర్థం ఏంటి? ఇదేగా. ప్రోటాన్స్ అంటే అటామిక్ నెంబరు. దీని అటామిక్ నెంబర్ 6, దీని అటామిక్ నెంబర్ 6. ఆన్సర్ ఏమవ్వాలి? ఫస్ట్ ఆప్షన్ 6. ఓకేనా? నెక్స్ట్, విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ మెటల్స్ సచ్ యాజ్ సోడియం, అల్యూమినియం? సోడియం, అల్యూమినియం అనేది ఏంటి? హై రియాక్టివ్. హై రియాక్టివ్ వాటికి ఏ పద్ధతి వాడాలి?
వెంటనే వెళ్ళిపోవాలి. ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్. ఓకేనా? ఇంకో పదం కూడా గుర్తుపెట్టుకోండి, క్లోరైడ్స్, ఆక్సైడ్స్. చెప్పడం మర్చిపోయాను. హై రియాక్టివ్ మెటల్స్ ఎప్పుడు కూడా మనకి క్లోరైడ్స్ అండ్ ఆక్సైడ్స్ రూపంలో దొరుకుతాయి అన్నమాట. అదే మీడియం రియాక్టివ్ మెటల్స్ అనుకోండి, మనకి సల్ఫైడ్స్ అండ్ కార్బోనేట్స్ రూపంలో దొరుకుతాయి. అదే లెస్ రియాక్టివ్ మెటల్స్ అనుకోండి, ఫ్రీగా దొరుకుతాయి, అంటే వేడితో చర్య జరపకుండా దొరుకుతాయి అన్నమాట. ఓకేనా? క్లోరైడ్స్, ఆక్సైడ్స్ రూపంలో దొరికితే హై రియాక్టివ్, సల్ఫైడ్స్, కార్బోనేట్స్తో దొరికితే మీడియం రియాక్టివ్, వేడితో చర్య జరపకుండా దొరికితే లెస్ రియాక్టివ్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇది వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. క్వశ్చన్ చూస్తే నాకు చాలా గుర్తుకొస్తాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాన్ మెటల్స్ ఎగ్జిబిట్స్ మెటాలిక్ లస్టర్ అన్నాడు. ఇందాకే వచ్చిందిగా అయోడిన్. అయోడిన్ ఈజ్ అ నాన్ మెటల్, కానీ అది మెటాలిక్ లాగా మెరిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ కాల్షియం కార్బోనేట్ అన్నాడు. ఓకేనా? CaCO3 HClతో చర్య జరిపింది. ఇది కార్బోనేట్, ఇది యాసిడ్. కార్బోనేట్తో యాసిడ్ చర్య జరిపితే సాల్ట్, వాటరు, CO2 వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? CO2. B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు కూడా మనకేమొస్తాయి? బబుల్స్ వస్తాయి. కానీ బబుల్స్ బాగా వచ్చేది దేనికి? మెగ్నీషియం యాసిడ్తో చర్య జరిపినప్పుడు. ఇందాక కూడా వచ్చింది విగరస్ బబ్లింగ్, అది మెగ్నీషియం అయి ఉండాలి, హై రియాక్టివ్ మెటల్ కదా. నెక్స్ట్ 1065, సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. నాన్ మెటల్కి సంబంధించిన ఏ ఫిజికల్ ప్రాపర్టీస్ కరెక్ట్ అన్నాడు చూద్దాం. నాన్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్సా? కాదు. నాన్ మెటల్స్ హ్యావ్ హై డెన్సిటీయా? కాదు. నాన్ మెటల్స్ ఆర్ మ్యాలబుల్లా? కాదు. అలోహాలు అనేవి బ్రిటల్ ఇన్ సాలిడ్ స్టేట్. బ్రిటల్ అంటే తేలిగ్గా బ్రేక్ అయిపోతాయి. ఓకేనా? తేలిగ్గా బ్రేక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, నాన్ మెటల్స్ అంటే అవి ఎప్పుడు బ్రిటల్, వీక్గా ఉంటాయి. పూర్ కండక్టర్స్, వాటి గుండా హీట్, ఎలక్ట్రిసిటీ వెళ్ళదు. నాట్ మ్యాలబుల్. మ్యాలబుల్ అంటే చాప, రేకులాగా సాగే గుణం. నాట్ డక్టైల్, తీగలాగా సాగే గుణం వాటికి ఉండదు. అవి డల్గా ఉంటాయి, షైన్ అవుతూ ఉండవు. 1, 2, 3, 4, 5. దీస్ ఆర్ ఆల్ 5 ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్. నెక్స్ట్, జింక్ డిస్ప్లేసెస్ కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, బట్ కాపర్ కెన్ నాట్ డిస్ప్లేస్ జింక్ ఫ్రమ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ అన్నాడు. ఓకేనా? వాడు ఏం చెప్పాడు? కరెక్టే, జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. అప్పుడు జింక్ కాపర్ని డిస్ప్లేస్ చేసిద్ది, కానీ కాపర్ జింక్ని డిస్ప్లేస్ చేయదు. కరెక్టే, జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. ఎస్, కరెక్టే, రెండు రైటే. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 1. రెండోది మొదటి దానికి మంచి వివరణ. వ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ H2O అన్నాడు. జాగ్రత్తగా చూడండి, హైడ్రోజన్ ఇక్కడ మనకు 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చింది. ఇది 2 ఎలక్ట్రాన్స్ ఇస్తే ఆక్సిజన్ కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి? 2 తీసుకోవాలి. సో వ్యాలెన్సీ ఎంత అవ్వాలి? 2 అవ్వాలి. ఓకేనా? పాయింట్ మీకు అర్థమైందా? ఇలా బాండ్ ఫామ్ అయింది. ఆక్సిజన్ 2 బాండ్స్ ఫామ్ చేయాలి, చేసింది. హైడ్రోజన్ సింగిల్ బాండ్ ఫామ్ చేయాలి, చేసింది. దీని బాండ్ యాంగిల్ ఎంత అంటారు? 180 degrees. లెక్క ప్రకారం H2O అలా చూపించకూడదులే, నేను ఇలా రాశాను. వాటర్ బాండ్ యాంగిల్ వేరుగా ఉండిద్ది, కానీ స్ట్రైట్ లైన్లో రిప్రజెంట్ చేశాం కాబట్టి 180 degrees అని వేసాను. మీకు బాండ్ యాంగిల్స్ ఉంటాయండి, అవి అడగట్లా, ఎన్సీఆర్టీలో లేవులే, అందుకే అడగట్లా, కానీ మస్తు కాన్సెప్ట్ అనమాట అది. నెక్స్ట్ 1068, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద మోస్ట్ రియాక్టివ్ అండ్ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ అన్నాడు. మోస్ట్ రియాక్టివ్ అనగానే మనకు పొటాషియం రావాలి, లీస్ట్ అంటే గోల్డ్ రావాలి. సో డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్,
ఐసోబార్స్, ఐసోబార్స్ అన్నాడు. ఇందాకే వచ్చింది పేరు. ఐసోబార్స్ అంటే సేమ్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్. సేమ్ మాస్ యాడ్ ఉంది, ఇదిగో. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, మెటల్స్ ఫౌండ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఫౌండ్ ఇన్ నేచర్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో దొరుకుతాయి అన్నాడు. సింపుల్, వాటి పేర్లే ఏంటి? ఫ్రీ స్టేట్ మెటల్స్, కాబట్టి ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి. ఓకేనా. నేటివ్ గోల్డ్, నేటివ్ సిల్వర్, నేటివ్ ప్లాటినం అంటారు, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 1071. వాషింగ్ సోడా ఈజ్ ప్రిపేర్డ్ బై హీటింగ్ విచ్ కాంపౌండ్ అన్నాడు. దేన్ని వేడి చేస్తే వచ్చింది అన్నాడు. ఓకేనా. దేన్ని వేడి చేయాలి? సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడాని. ఎప్పుడైతే NaHCO3ని వేడి చేస్తామో అప్పుడు మనకి Na2CO3 వస్తుంది. దీన్ని మనం వాషింగ్ సోడా అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీన్ని వేడి చేస్తే మనకి CO2 + H2O ఇవన్నీ వస్తాయి అన్నమాట. దిస్ ఈస్ ద కరెక్ట్ రియాక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బేకింగ్ సోడాని వేడి చేస్తే వాషింగ్ సోడా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ దీనికి మనం వాటర్ మాలిక్యూల్ కలిపామనుకో, Na2CO3 10H2O. ఇది ఎగ్జాక్ట్ అనమాట, అసలైన ఫార్ములా ఇది. ఓకేనా. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. దీన్ని సోడియం కార్బోనేట్ అనాలి, దీన్ని వాషింగ్ సోడా అనాలి. ఓకేనా. ఇది వాషింగ్ సోడా కాదు, ఇదే వాషింగ్ సోడా. ఇలా వాటర్ మాలిక్యూల్ రిప్రజెంట్ చేయాలన్నమాట. వాషింగ్ సోడాని ఎక్కడ వాడతారు? క్లీనింగ్ ఏజెంట్గా వాడతారు. పర్మనెంట్ హార్డ్నెస్, వాటర్కు ఉండే శాశ్వత గాఢనీయత దాన్ని తగ్గించడానికి గ్లాసు, సోపు రాసుకోండి, గుర్తుంటాయి. గ్లాస్ ఇండస్ట్రీ, సోప్ ఇండస్ట్రీ, క్లీనింగ్ ఏజెంటు, పర్మనెంట్ హార్డ్నెస్, వాటర్కు ఉండే పర్మనెంట్ హార్డ్నెస్ తీయడానికి వాడతారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఒక ఆర్డర్లో చెప్పాలనుకోండి, ఇంపార్టెంట్ చెబుతా చూడండి. బేకింగ్ సోడాని తీసుకొని నువ్వు హీట్ చేస్తే సోడియం కార్బోనేట్ వస్తుంది, దీనికి వాటర్ కలిపితే వాషింగ్ సోడా వస్తుంది. ఇది ఆర్డర్ అనమాట. సారీ, ఇది ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ మొత్తం మీకు గుర్తుండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనమ్మా. తర్వాత, బ్లీచింగ్ పౌడర్ ఈజ్ కెమికల్లీ ఫార్మ్డ్ బై అన్నాడు. బ్లీచింగ్ పౌడర్ ఎలా వచ్చింది అన్నాడు. ఎలా వచ్చింది? CaOH ట్వైస్, తడుసున్నంత మనం క్లోరిన్తో జరిపామనుకోండి, CaOCl2 ప్లస్ వాటర్ ఫామ్ అయింది అనమాట. సో CaOCl2ని మనం ఏమనాలి? బ్లీచింగ్ పౌడర్ అనాలి. ఇక్కడ మనం డ్రై స్లేక్డ్ లైమ్ వాడాలి, అప్పుడు మనకు వచ్చింది అనమాట. సో ఆన్సర్ ఏమవ్వాలి? బి ఆప్షన్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. బ్లీచింగ్ పౌడర్ని బ్లీచింగ్ కాటన్ ఇండస్ట్రీలో డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్, శానిటైజింగ్, ఆక్సిడైజింగ్ ఏజెంట్గా, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లీచింగ్ పౌడర్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా వాడతారు. దీని ఎగ్జామ్లో అడిగాడు. ఆక్సిడైజింగ్ ఏజెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు చూసాను నేను ఇది. ఓకేనా. వాటర్ని ప్యూరిఫికేషన్ వాడతారు, బ్లీచింగ్ కాటన్, బ్లీచింగ్ పేపర్, శానిటైజింగ్ స్విమ్మింగ్ పూల్స్. మేము కూడా స్విమ్మింగ్ పూల్ కొడతానికి వెళ్ళినప్పుడు రన్నింగ్ కొట్టిన తర్వాత స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు పూల్లో క్లోరిన్ కలుపుతారనమాట. అప్పుడు మీకు వాటర్ చాలా ప్యూర్గా కనపడుతూ ఉండిద్ది. ఓకేనా. అండ్ ఫైనల్లీ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇలా వాడతారు. నెక్స్ట్, 1073. హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్ ఇన్ మాలిక్యూల్ ఆఫ్ వాటర్? వాటర్లో మొత్తం ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అన్నాడు. ఎన్ని యాటమ్స్ అన్నాడు. జాగ్రత్త చూడండి. H2 యాటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆక్సిజన్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. మొత్తం ఎన్ని? 3. ఆన్సర్ ఏమవ్వాలి? 3. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఎలిమెంట్ హ్యాజ్ ఏ మాస్ నెంబర్ 27 అండ్ 14 న్యూట్రాన్స్? 14 అన్నాడు. ఓకేనా. 14 అంటే మనకి ఏమొచ్చింది? ఓకే,
డిఫరెంట్గా ఇచ్చాడు. సో మాస్ నెంబర్ ఈక్వల్ టు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, మాస్ నెంబర్ మైనస్ న్యూట్రాన్స్ ఈక్వల్ టు ప్రోటాన్స్. మాస్ నెంబర్ ఎంత 27, న్యూట్రాన్స్ ఎంత 14, ఏలోంచి 4 తీస్తే 3, 2లోంచి 1 తీస్తే 1, మొత్తం 13 వచ్చింది. సో ప్రోటాన్స్ ఈక్వల్ టు 13. ప్రోటాన్స్ అంటే ఏంటి? అటామిక్ నెంబర్. సో 13 ఇలాగనమాట. మాస్ నెంబర్లో నుంచి న్యూట్రాన్స్ తీస్తే మనకేమొస్తాయి? ప్రోటాన్స్ వస్తాయి. తర్వాత ఐయుపాక్ రూల్ ఫర్ రైటింగ్ ఎలిమెంట్ సింబల్స్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ వాళ్ళు నిర్ణయించిన దిశానిర్దేశాల ప్రకారం ఒక ఎలిమెంట్కి సింబల్ని ఎలా రాయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి అన్నాడు. చూడండి, ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆప్షన్, ఉదాహరణకి సోడియం ఉంది, ఎన్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాయాలి, అప్పర్ కేస్, సెకండ్ లెటర్ లోయర్ కేస్ రాయాలి. ఇది పద్ధతి అనమాట. ఇప్పుడు 2 లెటర్స్ ఉన్నప్పుడు, ఓకేనా? ఏదైనా అంతే. ఐరన్ తీసుకోండి, క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఈ ఫెరస్. కాల్షియం తీసుకోండి, క్యాపిటల్ సి స్మాల్ ఏ. క్లోరిన్ తీసుకోండి, మెగ్నీషియం తీసుకోండి, క్యాపిటల్ ఎమ్ స్మాల్ జీ. క్లోరిన్ తీసుకోండి, క్యాపిటల్ సి స్మాల్ ఎల్. అలాగనమాట. ఓకేనా? ఐయుపాక్ నిర్దేశించిన విధానం. కెమికల్ ఫార్ములా ఫర్ బక్మినిస్టర్ ఫుల్లరిన్ C60, 60 కార్బన్ ఆటంలు, ఫుట్బాల్ షేప్లో, కేజ్ లైక్ స్ట్రక్చర్లో 60 కార్బన్ ఆటంలు ఫుట్బాల్ రూపంలో ఉంటే దాన్ని మనం బక్మినిస్టర్ ఫుల్లరిన్ అంటాం. C60 కార్బన్ 3 ఎలక్ట్రోప్స్లో మనకి అవైలబుల్గా దొరికింది, గ్రాఫైట్, డైమండ్ అండ్ బక్మినిస్టర్ ఫుల్లరిన్. కార్బన్ ఫార్మ్స్ మెనీ కాంపౌండ్స్ బికాజ్, ఎందుకు అన్నాడు. చాలాసార్లు వచ్చిన క్వశ్చనే కదా. ఎందుకు? సి క్యాటనేషన్, టెట్రావాలెన్సీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీ ఆఫ్ అయానిక్ కాంపౌండ్. అయానిక్ కాంపౌండ్ యొక్క ప్రాపర్టీ ఏంటి అన్నాడు. చూడండి, సింపుల్గా ఎలా చెప్పచ్చు? ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అన్నాడు, తప్పు, సాల్యుబుల్ అయింది. లో మెల్టింగ్ పాయింట్ అన్నాడు, తప్పు, హై మెల్టింగ్ పాయింట్. పూర్ ఎలక్ట్రికల్ అన్నాడు, తప్పు, దాని గుండా కరెంట్ వెళ్ళిద్ది. స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఉంటాయి, ఎస్ ఇది కరెక్ట్. పైన 3 తప్పు. అయానిక్ కాంపౌండ్ మధ్య స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఉండిద్ది. ఎందుకు అంటే వాటి మధ్య హై మెల్టింగ్ పాయింట్ ఉండిద్ది, హై బాయిలింగ్ పాయింట్ ఉండిద్ది. అందువల్ల అణువుల మధ్య మంచి బలాలు ఉండటం వల్ల అవి చాలా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ని కలిగి ఉంటాయి. దే ఆర్ నాట్ ఈజీ టు బ్రేక్. ఓకేనా? నెక్స్ట్, ఇందాకే వచ్చింది ఇక్కడ ఏంటి? సేమ్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్ అని వస్తే మనం దాన్ని ఏమని చెప్పాలి? ఐసోబార్స్. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఐసోబార్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ నేను చెబుతాను చూడండి. ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్. ఇక్కడ సేమ్, ఇక్కడ డిఫరెంట్ అని రాసుకోండి. ఇప్పుడు చూడండి, ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నంబర్, డిఫరెంట్ మాస్ నంబర్. అదే ఐసోబార్స్ అంటే సేమ్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్. ఐసోటోన్స్ అంటే సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, డిఫరెంట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా బాగా ఎగ్జామ్ అడుగుతుంటాడు. ఈ మూడోది, ఓకేనా? 1, 2, 3, మూడోది ఇంపార్టెంట్ బాగా. ఈ తేడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, 1080 ఏమంటున్నాడు క్వశ్చన్? విచ్ రియాక్షన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్
డూ టూ కాంపౌండ్స్ కంబైన్ టు ఫార్మ్ న్యూ కాంపౌండ్. ఓకే, రెండు కలిసి ఒకటి ఫామ్ అవ్వాలి, ఇది డీకంపోజిషన్ కాదు. రెండు కలిసి ఒకటి కాంపౌండ్ ఫామ్ అవ్వాలి. రెండు కాంపౌండ్స్ కలిసి అన్నాడు, ఇది కొన్ని పదం టూ కాంపౌండ్స్ కంబైన్డ్, ఇది కాంపౌండ్ కాదు, ఇది కాంపౌండ్ కాదు, ఇది ఆన్సర్ అవ్వాలన్నమాట. ఓకేనా, బికాజ్ ఇది ఒక కాంపౌండ్, ఇది ఒక కాంపౌండ్, రెండు వేరు వేరు కాంపౌండ్లు కలవాలి, న్యూ కాంపౌండ్ ఫామ్ అవ్వాలి. టూ ఆర్ మోర్ రియాక్టెన్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ వన్ ప్రొడక్ట్, కాంబినేషన్ రియాక్షన్. కానీ డీప్గా ఏం చెప్పాడు, అది కాంపౌండ్ అవ్వాలన్నాడు. ఇదిగోండి ఇది సి మాత్రమే, ఇది ఎలిమెంట్, ఇదే యాటమ్. ఇక్కడ H2 ఇది కూడా అంతే, మనకి కాంపౌండ్ కావాలి. CaO ఈజ్ ఎ కాంపౌండ్, CO2 ఈజ్ ఎ కాంపౌండ్. ఓకేనమ్మా. తర్వాత వెన్ న్యూట్రల్ సాల్ట్ ఈజ్ ఫార్మ్డ్, న్యూట్రల్ సాల్ట్ ఎప్పుడు వచ్చేది, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, ఈ రెండు కలిస్తే వచ్చేది న్యూట్రల్ యాసిడ్. ఎక్కడ ఉంది ఆప్షన్స్లో, ఎక్కడ ఉందో చూద్దాం. ఇదిగోండి, వెన్ స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్స్ విత్ స్ట్రాంగ్ బేస్, దాన్ని న్యూట్రల్ యాసిడ్ అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి అన్నారు అనుకోండి, NaCl, KCl, NaNO3, దీస్ ఆర్ ఆల్ న్యూట్రల్ సాల్ట్స్. ఓకేనా. నెక్స్ట్ 1082, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ మోస్ట్ లైక్లీ టు ఫౌండ్ ఇన్ ఫ్రీ స్టేట్ అన్నాడు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, గోల్డ్. గోల్డ్ ఈజ్ ఫ్రీ స్టేట్. నెక్స్ట్ 1083, ద కలర్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ చేంజెస్ వెన్ ప్లేస్డ్ ఇన్ సన్లైట్ ఫర్ సమ్ టైమ్ డ్యూ టు అన్నాడు. సిల్వర్ క్లోరైడ్ని తీసుకెళ్ళి సన్లో పెడితే దాని కలర్ మారింది, ఎందుకు అన్నాడు. బికాజ్ ఇట్ ఈజ్ ఏ ఫోటోకెమికల్ డీకంపోజిషన్. ఓకేనా, డీకంపోజిషన్ అంటే ఏమవటం, వేరవటం. ఇదిగోండి AgCl, దీన్ని వేడి చేసామనుకోండి Ag + Cl2 అని వస్తుంది. రెండు పెట్టుకోండి, రెండు పెట్టుకోండి. ఇక్కడ లైట్ అన్నమాట. లైట్ను ఉపయోగించుకొని మనం ఏం చేసాం, సిల్వర్ క్లోరైడ్ని బ్రేక్ చేసాం. అప్పుడు ఏమైంది, ఫోటోకెమికల్ డీకంపోజిషన్ అంటారు. లైట్ సహాయంతో వేరు చేసాం కాబట్టి. సో B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. దీన్ని ఎక్కువ ఎక్కడ వాడతారు, AgClని ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్స్లో, బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో వాడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సిల్వర్ క్లోరైడ్. అలాగే సిల్వర్ బ్రోమైడ్ కూడా విడిపోయిద్ది అనమాట. నెక్స్ట్ ఫార్ములా ఫర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, POP అన్నాడు. ఆఫ్ H2O ఉండాలి, యాడ్ ఉంది, ఇదిగోండి సి ఆప్షన్. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని దానికి పేరుతో పిలవాలి. సారీ, అడవుల్లో చూసారా CuSO4 అని పెట్టాను. ఇదే మిస్టేక్స్ మనం చేసేది, సారీ నేను చేసేది. CaSO4, కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. చూడు ఇక్కడ Cu ఇచ్చాడు, కాదు, కాపర్ సల్ఫేట్ కాదు, కాల్షియం సల్ఫేట్. నెక్స్ట్ ఏమైనా అడవుల్లో ఫాస్ట్గా చెప్పుకుంటూ కవర్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం కాబట్టి అవసరమైన చోట ఎక్కువ మాట్లాడతాను, అనవసరమైన చోట తక్కువ మాట్లాడతాను. అలా వెళ్తున్నప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగితే కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా, నేను దాన్ని కరెక్షన్ చేసి పిన్ చేస్తాను, తర్వాత చూసే పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండిద్ది. తర్వాత నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఆక్సిజన్ యాటమ్ అన్నాడు. ఓకేనా, మనల్ని ఏమడిగాడు, న్యూట్రాన్స్ అడిగాడు. చూడండి, మాస్ నెంబర్ ఎంత, 16, అటామిక్ నెంబర్ ఎంత, 8. 16లోంచి 8 తీస్తే 8. మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ ఈక్వల్ టు న్యూట్రాన్స్. ఆన్సర్ ఏమవ్వాలి, ఏ ఆప్షన్ అవ్వాలి. నెక్స్ట్ మెటల్స్ హై ఇన్ ద రియాక్టివిటీ సిరీస్ మే బి ఎక్స్ట్రాక్టెడ్ బై అన్నాడు. హై అనగానే ఏం చెప్పాను, ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్. అత్యధిక చర్యాశీలత కలిగిన మూలకాలన్నీ ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్. రిపీటెడ్ క్వశ్చనే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మాలిక్యూల్ ఆఫ్ కాంపౌండ్. ఏది మాలిక్యూల్ ఆఫ్ కాంపౌండ్ కాదన్నాడు. వేరుగుండాలి, వేరుగుండాలి, వేరుగుండాలి. ఇదిగోండి ఇది సేమ్గా ఉంది, సేమ్గా ఉండకూడదు కాబట్టి O3 ఓజోన్. ఓజోన్ ఈజ్ నాట్ ఏ మాలిక్యూల్ ఆఫ్ కాంపౌండ్. మరి ఏంటయ్యా అది, ఇట్స్ ఎ మాలిక్యూల్ ఆఫ్ ఎలిమెంట్. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా ఫార్ములా ఏంటి, ఇదిగోండి ఇది ఫార్ములా.
ఓకేనా. చాలా మంది మిస్టేక్ చేసే పని ఏంటో తెలుసా, వాషింగ్ సోడా ఇది అనుకుంటారు, కాదు, దీని పేరు సోడియం కార్బోనేట్. ఓకేనా, కానీ దాని పేరేంటి, ఇది వాషింగ్ సోడా. వాటర్ మాలిక్యూల్ ఉండాలి, వాటర్ మాలిక్యూల్ లేకుండా మాట్లాడితే తేడా పడిపోయింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏమని చదవాలో తెలుసా దీన్ని, సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. 10 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, డెకాహైడ్రేట్ అని చదవాలి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డార్క్ లేయర్ దట్ డెవలప్స్ ఆన్ సిల్వర్ అపాన్ ఇట్స్ కరోజన్ అన్నాడు. సామాన్యంగా సిల్వర్ తుప్పు పట్టినప్పుడు లేదా మస్టు పట్టినప్పుడు దాని మీద ఫామ్ అయ్యేది ఏంటి అన్నాడు. ఏం ఫామ్ అయ్యిద్ది, సిల్వర్ సల్ఫైడ్గా మారిద్ది. ఎప్పుడైతే సిల్వర్ తుప్పు పట్టిద్దో అది సిల్వర్ సల్ఫైడ్గా మారిద్ది. ఎలాగో చెబుతాను. సిల్వర్ తీసుకోండి, ఇది వాతావరణంలో ఉన్న హైడ్రోజన్ సల్ఫైడ్తో జరిపిద్ది. అలా జరిపినప్పుడు Ag2S ఫామ్ అయింది, దీన్ని సిల్వర్ సల్ఫైడ్ అంటారు, ప్లస్ H2. దీన్నే సిల్వర్ మస్టు పట్టడం, మసక బారటం అంటాం. అప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు అయితే చింతపండుతో దాన్ని కడుక్కుంటూ ఉంటారు, లేదా గోల్డ్ షాపుకి తీసుకెళ్ళి, వెండి షాపుకి తీసుకెళ్ళి పాలిషింగ్ చేపిస్తూ ఉంటారు. దీన్ని టార్నిష్ అంటారు. సిల్వర్ ఇలా మారిపోవటాన్ని ఏమంటారు, టార్నిష్. దీని ఎగ్జాక్ట్గా కరోజన్ అనకూడదు, టార్నిష్ అనాలి. ఓకేనా, సిల్వర్ సల్ఫైడ్ ఈజ్ బ్లాక్, సిల్వర్ సల్ఫైడ్ ఈజ్ బ్లాక్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సిల్వర్ తుప్పు పడితే బ్లాక్ కలర్లోకి మారిద్ది, కాపర్ తుప్పు పడితే గ్రీన్ కలర్లోకి మారిద్ది, ఐరన్ తుప్పు పడితే బ్రౌన్ కలర్లోకి మారిద్ది, లేదా రెడ్డిష్ బ్రౌన్, ఎలాగైనా రాయొచ్చు. సో ఏది ఎలా మారితే ఏ కలర్లోకి మారిద్ది అన్నది కూడా చూసుకోండి. సిల్వర్ టర్న్స్ ఇంటూ బ్లాక్, కాపర్ టర్న్స్ ఇంటూ గ్రీన్, అండ్ బ్రౌన్, ఐరన్ బ్రౌన్గా మారిద్ది అనమాట. నెక్స్ట్ 1090, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ యూజెస్ సోడియం హైడ్రాక్సైడ్ ఫర్ ప్రాసెసింగ్ వుడ్ పల్ప్ అన్నాడు. ఓకేనా, వుడ్ పల్ప్ని ప్రాసెస్ చేయడానికి ఏ ఇండస్ట్రీలో సోడియం హైడ్రాక్సైడ్ని వాడతామన్నాడు. ఏ ఇండస్ట్రీలో వుడ్ పల్ప్ని ఎక్కడ వాడేది, పేపర్ ఇండస్ట్రీలో వాడతాం. సో కాస్టిక్ సోడా ఈజ్ యూజ్డ్ ఇన్ పేపర్ ఇండస్ట్రీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, వుడ్ పల్ప్ నుంచి లిగ్నిన్ అనే దాన్ని తీసేయాలన్నమాట. ఓకేనా, అలా తీసి క్లీన్ సెల్యులోజ్ ఫైబర్స్ని పేపర్ కోసం ఉపయోగించడానికి NaOHని వాడుతూ ఉంటారు. NaOHని ఎక్కడెక్కడ వాడతారని చెప్పి చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. లాస్ట్ టైం గ్రూప్ బిలో కూడా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. చూడండి ఎక్కడ వాడతారు. ఫస్ట్ది సోప్, తర్వాత సోప్ ఇండస్ట్రీ, డిటర్జెంట్ ఇండస్ట్రీ, నెక్స్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఓకేనా, నెక్స్ట్ పేపరు, తర్వాత పెట్రోలియం రిఫైనింగ్. ఈ అన్ని చోట్ల కూడా మనం ఏం వాడతాం, NaOHని వాడతాం. ఓకేనా, సోడియం హైడ్రాక్సైడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సోపు, డిటర్జెంట్, టెక్స్టైల్, పేపరు, పెట్రోలియం రిఫైనింగ్, ఆర్టిఫిషియల్ ఫైబర్స్, రేయాన్, దీంట్లో కూడా వాడతారు. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి, 6 గుర్తుపెట్టుకోవాలి. సోపు, డిటర్జెంట్, టెక్స్టైల్, పేపరు, పెట్రోలియం రిఫైనింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ లైక్ రేయాన్. ఓకేనా, తర్వాత 1091, విచ్ ఈక్వేషన్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ రియాక్షన్ ఆఫ్ అల్యూమినియం విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నాడు. అల్యూమినియం తీసుకో, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇది మెటల్, ఇది యాసిడ్, అవునా కాదా? ఒక నిమిషం, లెట్ మీ డ్రింక్ సమ్ వాటర్. మీకు టైం సరిపోదని చెప్పి నేను ఎక్కువ క్వశ్చన్స్, ఓకేనా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటిలో సుమారు 90-100 క్వశ్చన్స్ లభిస్తాయి అన్నమాట. నెక్స్ట్ పార్ట్ ఇంకోటి ఉండిద్ది, దాంట్లో ఒక 80 క్వశ్చన్స్, ఇలా మనం ఇంకో పార్ట్లో దీన్ని లేపేద్దాం. ఓకేనా, నెక్స్ట్ మనం ఏమంటే ఫిజికల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి ఏమన్నాడు, ఇది మెటల్, ఇది యాసిడ్. ఒక మెటల్ యాసిడ్తో జరిపితే ఏమైంది, సాల్ట్
H2 గ్యాస్ ఫామ్ అయింది. మెటల్ యాసిడ్తో చర్య జరిపితే సాల్ట్ H2 ఫామ్ అయింది. సో ఎక్కడుందో చూద్దాం. ఫార్మేషన్ చక్కగా ఉండాలి, అంటే బ్యాలెన్సింగ్తో పాటు. ఇదిగోండి చూడండి, ఇక్కడ హెచ్ ఒకటి ఉంది, ఇక్కడ హెచ్లు 2 ఉన్నాయి, బ్యాలెన్సింగ్గా లేదు. ఇక్కడ హెచ్లు 3 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, బ్యాలెన్సింగ్గా లేదు. ఇక్కడ హెచ్ ఒకటే ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, బ్యాలెన్సింగ్గా లేదు. ఆన్సర్ ఏంటి? ఇది. చక్కగా మీరు చూసుకోండి, అన్ని బ్యాలెన్సింగ్గా ఉంటాయి. నేను బ్యాలెన్సింగ్ కానివేంటో చూశాను, ఈజీగా కొట్టేశాను. ఓకేనా. నెక్స్ట్ 1092 మెటల్ కార్బోనేట్స్ విత్ యాసిడ్స్. ఇందాకే చెప్పాను, మెటల్ కార్బోనేట్స్ ఎప్పుడైతే యాసిడ్స్తో చర్య జరుపుతాయో మనకి సాల్ట్ వస్తుంది, ప్లస్ వాటర్ వస్తుంది, ప్లస్ CO2 వస్తుంది. ఈ కండిషన్ మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ని మనం చూద్దాం. చూడండి, సోడియం కార్బోనేట్ HCl, సోడియం కార్బోనేట్ HCl ఈ రెండు చర్య జరిపినాయి అన్నమాట. ఓకే, మనం ఎలా తీసుకోవాలి? సోడియం కార్బోనేట్ అన్నాడు కాబట్టి దానికి తగ్గ సాల్టే రావాలి. ఇదిగోండి, సోడియం క్లోరైడ్ CO2 H2O. ఓకేనా. సో ఏకి ఏమవ్వాలి? 4th ఆప్షన్ అవ్వాలి. సో ఏకి 4 ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఇది కాదు, ఇది కాదు. మన ఆన్సర్ ఏ కానీ బి కానీ అవ్వాలి. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ ఒక యాసిడ్. అప్పుడు ఏం సాల్ట్ ఫామ్ అవ్వాలి? కాల్షియంకి సంబంధించిన సాల్టే ఫామ్ అవ్వాలి కదా, అవునా కదా? అప్పుడు బి దానికి 2, కాల్షియం సల్ఫేటు CO2 H2O. సో బి దానికి 2, ఇది కరెక్టే, ఇది కాదు. నెక్స్ట్ మెటల్ కార్బోనేటు యాసిడ్ అన్నాడు, అంటే జస్ట్ మెన్షన్ చేశాడు. అప్పుడు మనకి సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వస్తున్న విషయం మెన్షన్ చేయాలి. సో సి దానికి 3, ఇక మిగిలిపోయిన డి దానికి 1. ఇదిగోండి. సో ఆన్సర్ ఏమవ్వాలి? సి ఆప్షన్ అనమాట. హై లెవెల్ క్వశ్చన్ అనమాట. సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉన్నవాడు మాత్రమే టచ్ చేస్తాడు, అది కూడా మ్యాచింగ్లో అడిగాడు. మస్తు క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఈ రియాక్షన్ ఇది మీకు యాసిడ్ అండ్ బేసిస్లో వచ్చింది. యాసిడ్ అండ్ బేసిస్లో నేను కంప్లీట్ రియాక్షన్స్ అన్నీ కూడా వీడియో మాట్లాడేసాను, దాని టెలిగ్రామ్ లింక్లో కూడా పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి, దాంట్లో ఉండే మొత్తం రియాక్షన్స్ మాట్లాడేశాను నేను. ఓకేనా. నెక్స్ట్ CO2 పాస్డ్ త్రూ ఏ లైమ్ వాటర్. లైమ్ వాటర్ కుండా CO2 పాస్ అయినప్పుడు మనకి వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది అన్నాడు, అదే CaCO3. దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ 1093 వాట్ హ్యాపెన్స్ వెన్ జింక్ రాడ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ ఆక్వస్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అన్నాడు. జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. అప్పుడు కాపర్ దగ్గర ఉన్న దాన్ని ఎవరు తీసుకుంటారు? జింక్ తీసేసుకునిద్ది అనమాట. సో వాడు ఏమన్నాడు? ఓకే, కలర్ లాగా అడిగాడా? సామాన్యంగా కాపర్ సల్ఫేట్కి ఏ కలర్ ఉండిద్ది? బ్లూ కలర్ ఉండిద్ది. ఇప్పుడు కాపర్ సల్ఫేట్ దగ్గర ఉన్న సల్ఫేట్ని ఎవరు తీసుకున్నారు? జింక్ తీసుకున్నప్పుడు తీసేసుకుంది. ఇప్పుడు కలర్ ఏమైద్ది? ఫేడ్ అయిద్ది. సో ద బ్లూ కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఫేడ్స్. సామాన్యంగా కాపర్ సల్ఫేట్ని ఏమంటాం? బ్లూ విట్రియోల్ అంటాం. సో కాపర్ దగ్గర ఉన్న బ్లూ విట్రియోల్ మెల్లిమెల్లిగా షేడ్ తగ్గిపోయింది, ఎందుకంటే సల్ఫేట్ని జింక్ తీసుకుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్ అన్నాడు. ఇదిగోండి, కాపరు, సిల్వరు, జింక్ ఈ 3 రియాక్షన్ జరపవు. అవి ఎందుకు జరపవు అంటే ఎలా చెబుతాం? అవన్నీ కూడా లెస్ రియాక్టివ్, కాబట్టి జింక్ మాత్రమే చర్య జరిపిద్ది. జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ కంపేర్ టు అదర్ ఫాలోయింగ్ ఆప్షన్స్. నెక్స్ట్ విచ్ కలర్ డూ సిల్వర్ ఆర్టికల్స్ అటైన్ వెన్ దే గెట్ కరోడెడ్ అన్నాడు. ఇందాకే చెప్పాను, ఒక సిల్వర్ వాతావరణంలో ఉండే హైడ్రోజన్ సల్ఫైడ్తో చర్య జరిపినప్పుడు సిల్వర్ సల్ఫైడ్గా మారింది. అందుకే మనం వేసుకునే వెండి చైన్లు నల్లగా మారిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే బ్లాక్ కలర్లోకి మారిపోయింది. సిల్వర్ టర్న్స్ ఇంటూ బ్లాక్ కలర్, దట్ ఈస్ మస్ట్ పట్టడం లేదా కరోజన్ అని మాట్లాడుకోవచ్చు. 1096 సో ది ఫాలోయింగ్ ఈజ్ ఏ జనరల్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ యొక్క ప్రాపర్టీ ఏంటి? సాధారణంగా నాన్ మెటల్స్ కుండే ప్రాపర్టీ ఏంటి అన్నాడు. ఏంటది? ఇదిగోండి, డల్ అపియరెన్స్, నాన్ లస్టర్స్. సామాన్యంగా అలోహాలు మెరవు, లోహాలు మాత్రమే మెరుస్తూ ఉంటాయి, కాబట్టి డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాపర్టీ ఆఫ్ నాన్ మెటల్స్ అంటే అది మెరవదు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ కాంపౌండ్ ప్రొడ్యూస్డ్ బై యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లేక్ లైమ్.
డ్రైస్లైకిల్ లైమ్తో క్లోరిన్తో చర్య జరిపాము అనుకోండి, మనకేమొచ్చింది, బ్లీచింగ్ పౌడర్ వస్తుంది అనమాట. బ్లీచింగ్ పౌడర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్, ఆన్ మిక్సింగ్ సోడియం బైకార్బోనేట్ విత్ యాసిడ్, sodium chloride is formed and a gas is evolved. This gas when passed through lime water turns milky. The evaluated glass అన్నాడు. మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక మెటల్ కార్బోనేట్తో యాసిడ్ని చర్య జరిపితే నాకు సాల్ట్ వాటర్తో పాటు CO2 గ్యాస్ వస్తుంది. సో CO2 ఇస్ ద ఆన్సర్. దాన్ని లైమ్ వాటర్ కుండా పంపించాను అనుకోండి, ఏమైద్ది, ఆ సొల్యూషన్ మిల్కీగా మారిపోయిద్ది అనమాట. లైమ్ వాటర్ గెట్స్ మిల్కీ. ఓకేనా? కమింగ్ టు 1099. వాట్ ఆర్ ప్రొడక్ట్స్ వెన్ మెటల్ కార్బోనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్? ఇందాకే చెప్పాను, సాల్ట్ వాటరు, ఇది కాదు, ఇదిగోండి ఎక్కడ ఉంది, సాల్ట్ వాటరు కార్బన్ డైఆక్సైడ్. అడవుల్లో మోనాక్సైడ్ పెడతారు, రాంగ్, డైఆక్సైడ్. 3 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 1100. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్టికల్స్ కాంట్రిబ్యూట్ టు మాస్ నంబర్? మాస్ నంబర్ ఎలా వచ్చింది అన్నాడు. ఎలా వచ్చింది? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఓకేనా? సో మాస్ నంబర్ అంటే ఏ ఈక్వల్ టు Z+N, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అలా చెప్పామనుకోండి, అప్పుడు మనకి మాస్ నంబర్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడతో వీడియోని ఫినిష్ చేస్తున్నాను. సో మనం ఈరోజు నియర్లీ 90 క్వశ్చన్స్ వరకు మాట్లాడుకున్నాం. దిస్ ఈజ్ పార్ట్ 3. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో పార్ట్ 3 మాట్లాడుకున్నాం. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ పార్ట్ 4. దాంట్లో మనకి ఎక్కడి వరకు ఉన్నాయి, ఇదిగోండి 1101 నుంచి ఇలా మనం కిందకి వెళ్తే 1186 వరకు ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం 86 క్వశ్చన్స్ మాట్లాడుకోవాలి. సో ఫైనల్గా మాట్లాడేద్దాం. ఓకేనా? ఇబ్బంది ఏమీ లేదు. 86 క్వశ్చన్స్, ఎందుకంటే మనం హార్డ్ నుంచి ఈజీ లెవెల్కి వెళ్తున్నాం కాబట్టి చివరిలో చాలా ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. వాటిని మనం ఫినిష్ చేసుకుంటే ఇది అయిపోయింది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం మాట్లాడుకోవాలి. కెమిస్ట్రీలో చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ యూనిట్ కాబట్టి యూ డోంట్ నీడ్ టు స్కిప్ దిస్ యూనిట్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.